నమస్తే, వెల్కమ్ టు 130 అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆకాశంలో సగం, అవనిలో సగం, ప్రగతిలో సగం. కానీ భద్రత విషయానికి వచ్చేసరికి ఇంట్లోంచి కాలు బయటకు పెట్టాలంటే ప్రశాంతంగా ఇంటికి రావాలన్నా, అలాగే ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోవాలన్నా మహిళలకు ఒక గట్టి నమ్మకం కావాలి. అటువంటి నమ్మకం, భరోసా కల్పిస్తోంది తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్. బాధిత మహిళలకు అండగా నిలుస్తూ ఈవ్ టీజింగ్, అలాగే ఉమెన్ ట్రాఫికింగ్, అలాగే వారికి కావాల్సిన మానసిక ధైర్యాన్ని ఇవ్వడంలో ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్ తెలంగాణలోనే తలమానికంగా మారింది. డైరెక్టర్ జనరల్ చారుసింహ ఐపీఎస్ గారి సారథ్యంలో నడుస్తున్న ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్ మహిళల భద్రత అనేది కేవలం చట్టం కాదు, అది ఒక సామాజిక బాధ్యత అంటూ నిరంతరం కృషి చేస్తున్న వాళ్ళని ఈరోజు మనం కలుసుకోబోతున్నాం. విమెన్ సేఫ్టీ వింగ్ మిగతా అన్ని విమెన్ కార్పొరేషన్స్ కానీ విమెన్ డిపార్ట్మెంట్స్ కానీ ఆల్ ఓవర్ ద కంట్రీ మన విమెన్ సేఫ్టీ వింగ్ డిఫరెంట్గా ఉంది. ఎలా డిఫరెంట్గా ఉందంటే మన మాడ్యూల్స్ ప్రకారంగా పని చేస్తాము ఒకటి. రెండోది, మనము విమెన్ సేఫ్టీ అండ్ చైల్డ్ సేఫ్టీ స్పేసెస్ ప్రకారంగా చూస్తాము. అండ్ ఈ 2 పాయింట్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాడ్యూల్స్ ప్రకారంగా అంటే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విమెన్ సేఫ్టీ వింగ్ ఎస్టాబ్లిష్ అయ్యే ముందు కూడా 2014లో షీ టీమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ భరోసా సెంటర్ వచ్చింది ఆల్మోస్ట్ 2016లో. షీ టీమ్స్ ద్వారా మీ అందరికీ తెలుసు దాట్ ఎక్కడైనా ఈవ్ టీజింగ్ జరిగితే షీ టీమ్స్ బస్ స్టాండ్స్లో కానీ ఏదైనా పబ్లిక్ ప్లేస్లో కానీ ఏదైనా వీధిలో ఎక్కువ పబ్లిక్ ఉంటే అండ్ అక్కడ ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్, కామెంట్ పాస్ చేయడము, స్టాకింగ్ చేయడము, లేకపోతే విస్లింగ్ చేయడము, అమ్మాయిలు వెంట పడడము, ఈవ్ టీజింగ్ అనవసరంగా చేయడము, ఇవి అన్నీ షీ టీమ్స్ దీనికి గమనిస్తారు, వాచ్ చేస్తారు, ఆ తర్వాత వాళ్ళని పికప్ చేస్తారు. భరోసా సెంటర్స్లో మన దగ్గర 35 భరోసా సెంటర్స్ ఉన్నాయి జిల్లాల్లో. 35 భరోసా సెంటర్లో రేప్ అండ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ విక్టిమ్స్కి మనము ఎప్పటి నుంచి కంప్లైనెంట్ మన దగ్గర వస్తారు టిల్ ద టైమ్ ద ట్రయల్ ఈజ్ ఓవర్, ట్రయల్ ఎండింగ్ వరకు మనము విక్టిమ్కి హ్యాండ్ హోల్డింగ్ చేస్తాము. విక్టిమ్కి చాలా ట్రామాలో ఉంటారు మామూలుగా చాలామంది విక్టిమ్స్. వాళ్ళతో సైకోథెరపీ టూల్స్ షేర్ చేసి వాళ్ళ ట్రామాని తగ్గించడానికి వాళ్ళకి ఏ విధంగా మనము సేవ చేయగలుగుతామో ఆ విధంగా చేస్తాము. దెన్ వీ హ్యావ్ 30 భరోసా సెంటర్స్. కానీ ఈ భరోసా సెంటర్స్ మన 4 కమిషనరేట్స్లో ఉన్నాయి, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి అండ్ ఫ్యూచర్ సిటీ. ఈ భరోసా సెంటర్స్ డొమెస్టిక్ వైలెన్స్ కౌన్సిలింగ్ చేస్తారు. సో ఏదైనా ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ జరిగితే లేకపోతే ఏదైనా మ్యారిటల్ డిస్ప్యూట్స్ ఉంటే దానికోసం కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ దీంట్లో మ్యారేజ్ రెస్టోరేషన్ రేట్ ఇస్ ఆల్మోస్ట్ 38%. అంటే ఎక్కడ అవకాశం ఉంది, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అండ్ మ్యారేజ్ వర్క్ కావచ్చని మాకు అనిపిస్తే ఆ విధంగా కౌన్సిలింగ్ జరుగుతుంది. అబ్యూసివ్ మ్యారేజ్కి మేము అమ్మాయిల్ని వాపస్ పంపించము. దెన్ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ ఇక్కడ ఫామ్ చేయడం జరిగింది. దాని కింద ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ప్లస్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ప్రైడ్ ప్లేస్ అని ఒక డెస్క్ ఉంది, హెల్ప్ డెస్క్ ఉంది. సో వాళ్ళకి ఏ విధంగా ఏదైనా ఇష్యూస్ వస్తే అక్కడ ప్రైడ్ ప్లేస్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు అవర్ షో అండి. ముందుగా బాధితులకు వైద్యం, న్యాయం, మానసిక స్థైర్యం వీటన్నిటిని ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి వాళ్ళలో భరోసా నింపుతున్నారు విమెన్ సేఫ్టీ స్టేట్ హెడ్ డిఎస్పీ శ్రీధర్ గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. అలాగే సురేఖ గారు, సిఐ షీ టీమ్స్ నుంచి ఈవ్ టీజర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు, బాధిత మహిళలకు అండగా నిలుస్తున్నారు. వెల్కమ్ టు అవర్ షో అండి. అలాగే శ్రీ రైడ్ అండ్ స్టాండ్ విత్ హెర్ నుంచి అనూష గారు. వెల్కమ్ టు అవర్ షో అండి. అలాగే మానవ అక్రమ రవాణా నెట్వర్క్ను ఛేదించి క్లిష్టమైన రెస్క్యూ మరియు రిహాబిలిటేషన్ బాధ్యతలు చూస్తున్నారు అర్చన గారు. వెల్కమ్ టు అవర్ షో అండి. ఇక గృహహింస బాధితులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు శ్రీ దేవలక్ష్మి గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. ముఖ్యంగా కౌన్సిలర్స్ వాళ్ళ పాత్ర చాలా అనలేదు, ఎందుకంటే ఏదైనా బాధిత మహిళలు వచ్చినప్పుడు వాళ్ళకి గృహహింసకు సంబంధించి భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు సుధారాణి గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. ముందుగా శ్రీధర్ గారు, చాలా మేజర్ చేంజ్ వచ్చింది విమెన్ సేఫ్టీ వింగ్లో. ఒక రకమైనటువంటి బాధితులకు అండగా నిలుస్తున్నారు, కానీ ఎందుకు పోక్సో కేసులు ఎక్కువైపోయాయి? జనరల్గా స్కూల్స్లోని ఇంట్లో
ఎక్కువగా పోక్సో కేసులు రిపోర్ట్ అవుతాయి. బయట అఫెండర్స్ ఎవరు పెద్దగా ఉండరు ఈ పోక్సో కేసెస్లో. చిన్నపిల్లల విషయంలో మన ఇన్ అండ్ అరౌండ్ ఉండే మన రిలేటివ్స్లోని సర్కిల్స్లో ఉన్న వాళ్ళు, స్కూల్స్లో టీచర్స్, లేకపోతే సమ్ అదర్ స్టాఫ్, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ పోక్సో కేసెస్లో రిపోర్ట్ అవుతాయి. చిన్నపిల్లల విషయంలో ఉంటుంది. వాళ్ళ చిన్నపిల్లలకి చాలా వరకు అబ్బం శుభ్రం తెలియదు, ఏది బ్యాడ్ టచ్ తెలియదు, ఏది గుడ్ టచ్ తెలియదు. వాళ్ళ తాలూకు ఇన్నోసెన్స్ని చాలామంది వేరే విధంగా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి కేసెస్ రిపోర్ట్ అయిన తర్వాత జనరల్గా మా పోలీస్ స్టేషన్స్కి చాలామంది రారు. ఎందుకంటే సోషల్గా పరుగు పోతుందనో భయం ఉంటుంది, ఆ ట్రామా ఉంటుంది, ఆ సోషల్ స్టిగ్మా ఉంటుంది. వీటి వల్ల మాకు రిపోర్టింగే చాలా వరకు తక్కువ అయ్యేవి పాత రోజుల్లో. అసలు రిపోర్ట్ అయ్యేవి కావు, చాలా చాలా తక్కువ. ఒకవేళ తీరా రిపోర్ట్ అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి బాధితులు, వెళ్ళిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్లో అప్పటికే వాళ్ళు ఓవర్లోడెడ్ కేసెస్తో వాళ్ళు బిజీగా ఉండేవారు. ఎవరు? లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్లో అన్ని కేసులతో పాటు దాన్ని కూడా ఈక్వల్గానే చూసారు. యాక్సిడెంట్ కేసు, కొట్లాట కేసు, అన్నిట్లోనే ఈ రేప్ అండ్ పోక్సో కూడా అదే కోవలో చూసేవారు. కానీ దీంట్లో మేజర్గా ఏంటి అంటే సెన్సిటివిటీ అనేది మేజర్ సబ్జెక్ట్ ఉంటుంది. అమ్మాయి ఆల్రెడీ విక్టిమ్ అయి ఉంటుంది, మళ్ళీ అక్కడ వెయిటింగ్, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు పోలీస్ స్టేషన్లో చూడటం, మీడియా మూమెంట్ ఉంటుంది, జనరల్ పబ్లిక్ మూమెంట్ ఉంటుంది. ఈ రీవిక్టిమైజేషన్ అనేది ఎక్కువ అవుతుంది విక్టిమ్స్కి. జనరల్గా జరిగిన దానికంటే తర్వాత జరిగే పరిణామాలు ఎక్కువ జరుగుతున్నాయి. యాక్చువల్గా 2016లో ఈ భరోసా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఫస్ట్ భరోసా అన్నది తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇండియాలో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ ద భరోసా. భరోసా అంటే ఒక ఎష్యూరెన్స్, అంటే విక్టిమ్కి మేమున్నాం అని చెప్పేదే భరోసా. భరోసా అంటే అది కూడా జనరల్ పబ్లిక్ తెలియాలి, వీక్షకులందరూ తెలియాలి. భరోసా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనుకోని సంఘటన ఒక అమ్మాయి జరిగింది లేదా ఒక మహిళకు జరిగింది అనుకోండి. జరిగినప్పుడు ఎఫ్ఐఆర్కే పోలీస్ స్టేషన్కి వెళ్తారు వాళ్ళు. ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకసారి భరోసాకి తీసుకొస్తే ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ దగ్గర నుంచి, రిహాబిలిటేషన్ దగ్గర నుంచి, కాంపన్సేషన్ దగ్గర నుండి, మెడికల్, లీగల్ టిల్ ద కన్విక్షన్ ఆఫ్ ది కేస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆవిడ ప్రతి స్టేజ్లో దగ్గరుండి చూసే బాధ్యత భరోసాలో ఉంటుంది. ఈ మధ్య మీరు భరోసా కేసులు ఎందువల్ల ఎక్కువయ్యాయని కూడా ఒక మాట మీరు అన్నారు, భరోసాలో పోక్సో కేసులు. ఇప్పుడు భరోసా స్టాఫ్ తాలూకా ఉద్యోగంలో మేజర్ రోల్ అనేది అవేర్నెస్. స్కూల్స్కి వెళ్తారు, కాలేజెస్కి వెళ్తారు, అసలు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, అసలు పోక్సో కేసు అంటే ఏంటి, భరోసా సెంటర్ అంటే ఏంటి, దాని సర్వీసెస్ ఏంటి, మీకు ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఎక్కడ రిపోర్ట్ చేయాలి, అట్లా స్టూడెంట్స్ని, ఫ్యాకల్టీని, పేరెంట్స్ని డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి మా భరోసా స్టాఫ్ రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. దానివల్ల కూడా చాలా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. ఎడ్యుకేట్ అవుతున్నారు పబ్లిక్. మాకు భరోసా ఉంది, మంచి అయినా చెడ్డైనా మా ప్రైవసీని, మా తాలూకా డిగ్నిటీని కాపాడే బాధ్యత భరోసా తీసుకుంటుంది. ఆ భరోసాతో కూడా కొంతవరకు కేసెస్ అన్ని బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి పరిణామమే. జరిగిన సంఘటన చెప్పడం అన్నది, ధైర్యంగా చెప్పడం అన్నది కూడా నవడేస్ ఉన్న సొసైటీలో చాలా మంచి పరిణామం. అంటే మీడియా ఎక్కువ ఉండడం వల్ల అలా వస్తుందా, లేకపోతే కేసులు పెరిగాయంటారు? అంటే జనరల్ పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, పబ్లిక్ పర్సెప్షన్. సిఐ సురేఖ గారు, షీ టీమ్స్ వచ్చిన తర్వాత స్పెషల్లీ యువతులు, మహిళలకు ఒక ఆశాకిరణంగా మారింది. అంటే మాకు ఏదైనా ఈవిటీజింగ్ జరిగిందంటే క్విక్గా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, మాకు న్యాయం జరుగుతుందని. ఏమైనా కేసులు తగ్గాయా? రాష్ట్రంలో ఉన్న 32 యూనిట్లలో మొత్తం 81 షీ టీమ్స్ ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఈ షీ టీమ్స్ అనేవి మహిళలు ఎక్కడైతే ఈవ్టీజింగ్కి గురవుతారో అలాంటి ప్రదేశాల్లో, అంటే లైక్ కాలేజ్ బస్ స్టాప్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, పార్క్స్, ఐటీ కారిడార్స్, ఇలాంటి ప్లేసెస్లో సివిల్ డ్రెస్లో ఉండి అబ్జర్వ్ చేస్తూ ఒకవేళ ఎవరన్నా అలాంటి ఈవ్టీజింగ్కి పాల్పడినప్పుడు వాళ్ళని పిక్ చేయడము, వాళ్ళని తీసుకెళ్ళి తీవ్రతను బట్టి కౌన్సిలింగ్ చేయడము, వార్నింగ్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అయితే ఇదివరకు ఏమవుతుందంటే ఏదైనా కంప్లైంట్ చేసినప్పుడు పలానా వ్యక్తి నన్ను టీజ్ చేశాడు ఇలాంటివి చెప్పినప్పుడు ఎక్కడ తన్ని కూడా అనుకుంటారేమో, అంటే ఈమెదో చెయ్యబట్టే, ఈమెదో సిగ్నల్ ఇవ్వబట్టే అతను వెంటబడుతున్నాడు అన్నట్టు నా గురించి ఎక్కడ తప్పుగా అనుకుంటారో అనే ఉద్దేశంతో మా దగ్గరకు అప్రోచ్ అయ్యే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మేము,
వాళ్ళకి చెప్తున్నాం ధైర్యంగా వచ్చి కంప్లైంట్ చేయండి, మీ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తామని మేము అష్యూరెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే షీ టీమ్స్ని అప్రోచ్ అవుతున్నారు. సో ఇంకొకటి ఏంటంటే మేము డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ అవి ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు మెసేజ్ చేయడం, వాళ్ళ వివరాలు కూడా మాకు చెప్పాల్సిన అవసరం లేదు, అవి మేము సీక్రెట్గా ఉంచి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం కాబట్టి మాకు ధైర్యంగా కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్స్ పెరిగినాయి కానీ అది క్రైమ్ పెరిగినట్టు కాదు, క్రైమ్ పెరుగుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. కాదంటే కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి మాకు కేసెస్ పెరుగుతున్నాయి. అంటే ఎందుకని భయం లేదా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్స్ ఎందుకు ఇంత హ్యూజ్గా పెరగడం? సొసైటీలో జరుగుతూ ఉంటుంది. అయితే ఇంతకుముందు చెప్పేవాళ్ళు కాదు, చెప్పుకునే వాళ్ళు కాదు, కంప్లైంట్ చేయడానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. సో నంబర్, ఇక్కడ కంప్లైంట్స్ నెంబర్ పెరుగుతుంది కానీ అది జరగట్లేదని కాదు, అంటే ఎక్కువైందని కాదు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల ఈ షీటింగ్స్ తిరిగి అబ్జర్వ్ చేస్తున్నాయని అని అందరికీ తెలియడం వల్ల ఈ హెరాస్మెంట్ అనేది తగ్గింది. అండ్ అనూష గారు, స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ ఎలా ఉంది? ఇది ఒక 1 year అవేర్నెస్ క్యాంపెయిన్ అనమాట. ఇది ఎస్పెషల్లీ మేము ఎందుకు డిజైన్ చేశాము అని అంటే, మెయిన్ మెసేజ్ అండ్ మోటో ఆఫ్ ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే, సమాజంలో ఉమెన్ సేఫ్టీ, మహిళల భద్రత గురించి ఆలోచించే విధానాన్ని చేంజ్ చేయాలి అన్న ఇంటెన్షన్తో ఈ 1 year క్యాంపెయిన్ అనేది ఉమెన్ సేఫ్టీ వింగ్ లాంచ్ చేశారు. సో ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మన బస్ స్టాప్లో యూజువల్లీ ఎవరినైనా రిపీటెడ్ టీసింగ్ చేస్తున్నారని అనుకుందాము. సో అక్కడ ఉన్నవాళ్ళు నాకెందుకులే అని ఇలా వెళ్ళిపోవడం కాకుండా, people who are watching it, who are seeing that incident should understand that అక్కడ ఉన్న అమ్మాయికి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్, వాళ్ళకి కుదిరినంత ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడము, లేదంటే కావాల్సినంత సపోర్ట్ ఇవ్వగలగడము, లీస్ట్లో లిస్ట్ అట్లీస్ట్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. అంటే జస్ట్ ఒక స్పెక్టేటర్గా సైలెంట్ స్పెక్టేటర్గా కాకుండా దే షుడ్ యాక్ట్ ఎస్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ అన్న మైండ్ సెట్ చేంజ్ తేవాలి అన్న ఉద్దేశంలో ఈ క్యాంపెయిన్ అన్నది స్టార్ట్ చేశాము. సో ఎవ్రీ టైం ఏంటంటే, ఇప్పుడు పోలీస్ కేసు అయినాక అందరూ స్పందించడం కాకుండా, ఏదైనా తప్పు జరిగినప్పుడు ఇనిషియల్ స్టేజ్లోనే డిస్కరేజ్ చేయాలి అన్న ఒక మైండ్ సెట్ మనము జనాల్లోకి తీసుకెళ్ళాలి అన్నది ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము పాస్ చేస్తున్న మెసేజ్ అన్నమాట. స్టాండర్డ్ మెసేజ్ ఫర్ ఆల్ ది గ్రూప్స్ త్రూ దిస్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆర్ ఉమెన్ సేఫ్టీ ఈజ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ది సొసైటీ. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ద ఉమెన్స్ రెస్పాన్సిబిలిటీ అనేసి. సో మీరు ఒక బై స్టాండర్డ్స్గా కాకుండా, ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఇది తప్పు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో ఒక అమ్మాయిని ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్ చేస్తున్నారు, దే ఆర్ జస్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఎ ఫీమేల్. ఒక ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్ చేసినప్పుడు ఏంటి అంటే, సమ్వన్ షుడ్ స్టాండ్ అవుట్ అండ్ స్పీక్ లైక్ ఇది తప్పు, ఇలా మనం మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు. సో ఇలాంటి అవేర్నెస్, ఒక మైండ్ సెట్ చేంజ్ అన్నది తేవాలి. ఈ క్రైమ్, పెద్ద క్రైమ్ అన్నది ఇలా చిన్న చిన్న విషయాలతోనే స్టార్ట్ అవుతుందని వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. సో వీ వాంటెడ్ టు డిస్కరేజ్ దట్ అండ్ వీ డోంట్ వాంట్ టు నార్మలైజ్ దట్ బిహేవియర్. ఇఫ్ దట్ బిహేవియర్ ఈస్ రాంగ్, స్టాండ్ అవుట్ అండ్ సే దట్ ఇట్స్ రాంగ్. ఈ క్యాంపెయిన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఇది, అండ్ వీ వాంటెడ్ టు టేక్ దిస్ అక్రాస్ ది సొసైటీ. అనూష గారు, మెన్ డామినేటెడ్ సొసైటీలో మీకు ఇది ఒక అతిపెద్ద ఛాలెంజ్ కాదా? ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉంటాయండి, నో డౌట్ ఇన్ దట్. ఎవ్రీ ఇనిషియేటివ్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ వింగ్ మేము ఏది తీసుకున్నా దాంట్లో ఛాలెంజెస్ అనేది డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకు అంటే, ఒకటి, ఉమెన్ సేఫ్టీ మీద, ఉమెన్ ఇష్యూస్ మీద రకరకాల ఉద్దేశాలు ఉన్నాయి జనాలకి. సో వాటిని బ్రేక్ చేసి ముందుకు వెళ్ళడం అన్నది కొంచెం ఛాలెంజింగ్ విషయము, ఇది ఇంప్లిమెంట్ చేయడం కూడా కష్టం. సో ఈ స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్లో కూడా మా ఉద్దేశం, ఏదైతే మెసేజ్ పాస్ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో మెయిన్ మేము టార్గెట్ చేసింది మెన్ అండ్ యూత్ని. సో ఈ ఇనిషియేటివ్ చిన్నప్పటి నుంచే, లైక్ కాలేజ్ యూత్ పిల్లల నుంచే స్టార్ట్ చేసి, మెన్ షుడ్ స్టాండ్ యాస్ అన్ అప్ స్టాండర్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అన్న ఒక మెసేజ్ని మేము డెలివర్ చేస్తున్నాము. అండ్ అర్చన గారు, విమెన్ ట్రాఫికింగ్ అనేది ఇప్పుడు 2 తెలుగు స్టేట్లో కూడా అతిపెద్ద ఛాలెంజ్. తెలంగాణ ఇప్పుడు ఏ ప్లేస్లో ఉంది? ట్రాఫికింగ్ అంటే అక్రమ రవాణా అనగా ఉట్టి సెక్షువల్లే ఉండదు, అందులో ఇల్లీగల్ అడాప్షన్ ఉంటుంది, బాండెడ్ లేబర్ ఉంటుంది, ప్రోనోగ్రఫీ ఉంటుంది, చాలా వరకు రకరకాలుగా చేస్తున్నారు. జాబ్ ఫ్రాడ్ కూడా ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క యూనిట్లో మినిమం ఒక ఇన్స్పెక్టర్, 2 SIs, 2 హెడ్ కానిస్టేబుల్స్ అండ్ 2 ఉమెన్ పీసీస్ కూడా ఉండేటట్టు ఆ ఫార్మేషన్ అనేది చేసామన్నమాట. సో ఓవరాల్ స్టేట్లో మొత్తం 32
ఇంక్లూడింగ్ గవర్నమెంట్ రైల్వే పోలీసు జిఆర్పి కూడా ఉందన్నమాట. తెలంగాణ ఈజ్ నంబర్ 1 కరెంట్లీ ఇన్ రిపోర్టింగ్ ఆఫ్ AHTU హ్యూమన్ ట్రాఫికింగ్ దాంట్లో అనమాట. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అండ్ నాట్ సో ఈజీ స్మూత్లీ టు డన్. ఇట్స్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ ఇష్యూస్. అంటే క్రాక్ చేయాలి, ఆర్గనైజ్డ్ క్రైమ్ని క్రాక్ చేయడము కష్టము, దాని గురించి లీడ్స్ తీసుకోవడం. సో ప్రెజెంట్లీ అయితే వీఆర్ ట్రయింగ్ టు అవర్ బెస్ట్ టు మానిటర్ ద AHTU. అంటే అనుష గారు, ఉమెన్ ట్రాఫికింగ్ అనేది చాలా రహస్యంగా జరిగేది అది. అవునండి. సో దాన్ని ఎలా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు? అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాకు లీడ్స్ వస్తాయి, ఇంటెలిజెన్స్ సోర్సెస్ ఉంటాయి. ఇంటెలిజెన్స్ సోర్సెస్ ద్వారా లీడ్ ఆర్ టిప్ అంటాము. లీడ్ అండ్ టిప్ వచ్చినప్పుడు అది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఫస్ట్ ఒకటి కన్ఫర్మేషన్ చేసుకుంటాం. అసర్టన్ చేసుకున్నాక దానికి ప్రీ రెస్క్యూ, అంటే ఒక రెస్క్యూ చేయాలంటే దానికి ప్రీ రెస్క్యూ ప్లానింగ్ వేస్తాం. ప్రీ రెస్క్యూ ప్లానింగ్లో ఆ రెక్కీ ఆర్ డెకాయ్ ఆర్ రేడ్ ఎలా చేయాలి, ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు అనేది కూడా మనం ప్రిపేర్ అవుతాం. దాని గురించి లాజిస్టిక్స్ ప్రిపేర్ చేసుకుంటాం. అప్రాప్రియేట్ పర్మిషన్స్ తీసుకుంటాం. ఒకవేళ యాజ్ పర్ ది పీటా యాక్ట్ సెక్షన్ 15 and 16 ప్రకారం వీ హ్యావ్ రైట్ టు సర్చ్ ఎనీ ప్లేస్ ఇఫ్ వీ హ్యావ్ అప్రాప్రియేట్ ఇన్ఫర్మేషన్. సో అలాగా, లేకపోతే వారెంట్స్ కావాల్సిన అప్రాప్రియేట్ అడ్మినిస్ట్రేటివ్ అన్నీ తీసుకున్నాక లాజిస్టిక్స్ కూడా చూసుకొని రెస్క్యూకి వెళ్ళినప్పుడు ప్రీగా ప్లాన్ చేసుకొని తర్వాత రెస్క్యూ అయ్యాక సేఫ్టీ ఆఫ్ ది విక్టిమ్స్ అనేది ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళ ఒక డిగ్నిటీ, కాన్ఫిడెన్స్ అనేది మనము మెయింటైన్ చేస్తూ, వాళ్ళ కాన్ఫిడెన్షియాలిటీస్ కూడా మెయింటైన్ చేస్తూ, మళ్ళీ వాళ్ళని ట్రాఫికర్స్తో విక్టిమ్స్ని సపరేట్ చేసుకుంటూ ఐడెంటిఫై చేస్తూ, దాని ప్రకారం మనకు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. AHTSలో ఎలా స్టాండర్డ్ ఆపరేషన్ చేయాలి అనేది దాని మీద అవి అన్నీ చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ప్రకారం అవన్నీ చేసుకుంటూ తర్వాత ఒక రెస్క్యూ అయ్యాక వాళ్ళని సేఫ్ ప్లేస్లో పంపించడం, శక్తి సదన్ అనేసి ఇంటర్ డిపార్ట్మెంటల్ వర్క్ కూడా ఉంటుంది. NGOస్ని కూడా తీసుకుంటాం. పంచ్ కోసం 2 పంచ్ విట్నెసెస్ని కూడా రెక్కీ చేసేటప్పుడు అన్ని ప్రీ రెస్క్యూలో ఒక ప్లానింగ్ అయ్యాక, రెస్క్యూ అయ్యాక పోస్ట్ రెస్క్యూ కూడా అలానే సేఫ్లీ వీ ట్రై టు డూ. అండ్ భరోసా కౌన్సిలర్గా దేవలక్ష్మి గారు, మీ ఫస్ట్ కాంటాక్ట్ ఎలా ఉంటుంది? అంటే పోక్సో కావచ్చు, లైంగిక వేధింపులకు గురైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, సార్ శ్రీధర్ గారు చెప్పారు, వాళ్ళకు ఒక మెంటల్ ట్రామా అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సొసైటీ ఏమనుకుంటుందో, పేరెంట్స్ నుంచి ఎటువంటిది వస్తుందో, లేకపోతే తన చుట్టుపక్కల వాళ్ళు ఎలా అనుకుంటారని. అసలు మీ ఫస్ట్ కాంటాక్ట్ ఎలా ఉంటుందో, వాళ్ళని ఎలా కౌన్సిలింగ్ చేస్తారు? సో ఇక్కడికి రాగానే ఇనీషియల్గా విక్టిమ్ని స్టేబుల్ చేస్తాం. అంటే వెంటనే రాగానే డీటెయిల్స్ అది అడగకుండా రిసెప్షన్లో ఎలాంగ్ విత్ ద పేరెంట్స్ సమ్ టైం కూర్చోబెట్టిన తర్వాత అప్పటికి విక్టిమ్ ఆ ప్లేస్ని కొంచెం ఓనింగ్ చేసుకుంటుంది, కొంచెం ఫ్రీ అయిపోతుంది. దెన్ మా రిసెప్షనిస్ట్ బేసిక్ డీటెయిల్స్ అనేది తీసుకుంటుంది. అప్పటికి చాలా వరకు ఫ్రీ అప్ అయిపోతారు. బికాస్ ఎవరో ఏంటో ఎక్కడో ఆఫీస్కి వచ్చినాము ఏదో అన్నట్టు కాకుండా అంతా ఫ్రీ అయిపోయిన తర్వాత దెన్ రిసెప్షనిస్ట్ విల్ అజైన్ ద కేస్ టు ద కౌన్సిలర్. సో ఇక్కడ కౌన్సిలింగ్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను, యాజ్ వెల్ విక్టిమ్ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత అప్పటికి తను చెప్పగలుగుతుందా లేదా, తను బేసిక్ ఆన్సర్ ఇచ్చేటప్పుడే మనకు కొంచెం అర్థమైపోతుంది. దాన్ని బట్టి ఇంకా ఎక్కువ కౌన్సిలింగ్ అవసరము అని అనుకున్నప్పుడు అప్పుడే ఇన్సిడెంట్ మ్యాటర్లోకి వెళ్ళకుండా తన హ్యాబిట్స్ ఏంటి, ఏం చేస్తుంటావు, అసలు ఏ క్లాస్ చదువుతున్నావు అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని దెన్ ఇన్సిడెంట్ రిలేటెడ్ మ్యాటర్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎట్లా పరిచయం, ఎట్లా అయింది, ఏంటి అనేది మొత్తం వీళ్ళు తీసుకుంటాం. అంటే మీ కౌన్సిలింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసిన తర్వాత ఆ విక్టిమ్ మీ దగ్గరకు వస్తుంది. మీరు చెప్పారు, వాళ్ళు కనీసం మనం అడిగేదానికి ఫ్రీగా మాట్లాడగలుగుతున్నారా, సమాధానం చెప్పగలుగుతున్నారు. వాళ్ళని ఎలా మీరు కౌన్సిలింగ్ చేస్తారు? ఎన్ని డేస్ పడుతుంది అసలు? టెక్నికల్ కేసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 16, 17 దే కెన్ రివీల్ ఈజీలీ. కమింగ్ టు బిలో 10 అలాంటప్పుడు ఇట్ టేక్ సో మచ్ టైం. 17, 16లో ఆబ్వియస్లీ ఈజీగానే హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మనకు మౌల్డ్ అయిపోతారు. ఈజీగా మ్యాటర్ ఏం జరిగిందన్నది కన్వే చేసేస్తుంటారు. సమ్ టైమ్స్ ఈవెన్ అక్యూజ్డ్ సైడ్ వాళ్ళు ఎక్కువ ఫేవర్గా ఉన్నప్పుడు అసలు జరిగిన ఇన్సిడెంట్ చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. సో వీ విల్ టేక్ సమ్ టైమ్. కాసేపు సెంటర్లో అట్లా వదిలేసిన తర్వాత ఆబ్వియస్లీ దే విల్ రివీల్. మేము చాలా అష్యూరెన్స్ ఇస్తాము, ఇక్కడ నీకు భరోసా ఉంది, నీకు సేఫ్టీగా ఉంది, అసలు నువ్వు సేఫ్ ప్లేస్లో ఉన్నావు, అందుకే నిన్ను భరోసా, మా ఆఫీస్ పేరు కూడా భరోసా అని చెప్పి తనని కౌన్సిల్ చేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తన దగ్గర నుంచి తీసుకుంటాం.
అంటే మీరు పేరెంట్స్ని కూడా కౌన్సిలింగ్ చేస్తారా? ఫస్ట్ ఇనీషియల్గా విక్టిమ్తో మాట్లాడిన తర్వాత యూజువల్గా పేరెంట్స్ మా అమ్మాయికి ఇట్లా అయిపోయిందని చెప్పి చాలా ట్రామాలో, విక్టిమ్ ఎంతైతే ట్రామాలో ఉంటుందో యాజ్ వెల్ పేరెంట్స్ కూడా అంతే ట్రామాలో ఉంటారు, మా అమ్మాయి లైఫ్ ఏంటి నెక్స్ట్ అన్నది. సో సెషన్స్ వైజ్ వీ విల్ కండక్ట్ ద కౌన్సిలింగ్. సుధారాణి గారు, మీకు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అలా వచ్చినప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తారా, లేకపోతే మీరు ఏ విధమైన కౌన్సిలింగ్ ఇస్తారు వైఫ్ అండ్ హస్బెండ్కి? సో ఈ గృహహింసతో సంబంధించినటువంటి బాధితులతో సర్వైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చిన తర్వాత పిటిషన్ అనేది వాళ్ళు పోలీస్ స్టేషన్లో కానీ ఉమెన్ పోలీస్ స్టేషన్లో కానీ డైరెక్ట్గా కానీ మా దగ్గరికి అప్రోచ్ అవుతారు. అలా వచ్చిన వాళ్ళతోటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో వాళ్ళకి మినిమం డీటెయిల్స్ ఇంటేక్ ప్రాసెస్ తీసుకున్న తర్వాత వాళ్ళతో కౌన్సిలర్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సమస్య, ఏ సమస్యనైతే వాళ్ళు చెప్పారో లేకపోతే వాళ్ళు రిపోర్ట్ చేశారో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్లో తనతోటి మేము వ్యక్తిగత కౌన్సిలింగ్ సెషన్ అంటాం దాన్ని. సో తనతో కూర్చోబెట్టి తన పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో తను ఏ విధంగా తను స్టేబుల్ అయిపోయి మోరల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ, ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ, తన ధైర్యాన్ని పంచుతూ మీ యొక్క సమస్యని ఇక్కడ మీరు ప్రశాంతంగా వాతావరణంలో కూర్చొని మాట్లాడుకోవడానికి ఉన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ని మీరు మాట్లాడుకొని అర్థం చేసుకొని ఏ విధంగా దీంట్లో నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయో అనేది అంచనా వేసిన తర్వాత రెస్పాండెంట్ని పిలుస్తాం. అంటే ఇక్కడ భర్త అవ్వచ్చు, భర్త యొక్క కుటుంబ సభ్యులు కూడా అవ్వచ్చు. సో తనతో కూడా వ్యక్తిగతంగా మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ఇష్యూస్ ఏమున్నాయి, గ్యాప్స్ ఏమున్నాయి, అడ్జస్ట్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే బిహేవియర్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే హెరాస్మెంట్ ఏ విధమైనటువంటి రేంజ్లో ఉంది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ హై రిస్క్లో ఉందా, మీడియం రిస్క్లో ఉందా, లో రిస్క్లో ఉందా అని అంచనా వేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు కలుసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఈ అడ్జస్ట్మెంటల్ గ్యాప్స్ని వాళ్ళు రీఫిల్ చేసుకోవడానికి వాళ్ళిద్దరు కూడా సమర్థవంతంగా ఉన్నట్లయితే రెస్పాండెంట్ తను మార్చుకోవడానికి తను వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వగలిగినట్లయితే ఆ కేసెస్ రికన్సిల్ అవుతాయి. ఒకవేళ అక్కడ కనుక హింస అనేది చాలా తీవ్రంగా ఉంది, ఆ హింస ప్రభావితమైనటువంటి దాంట్లో నేను ఉండలేను, ప్రాణభయం అవ్వచ్చు, థ్రెటనింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే తరచుగా వాళ్ళని అనుమానిస్తూ వాళ్ళ యొక్క ఎకనామికల్ ఇండిపెండెన్స్ని కూడా కర్టైల్ చేస్తూ వాళ్ళ యొక్క రైట్స్ని అన్నిటిని కూడా కించపరుస్తూ డిగ్రేడ్ చేస్తూ హ్యూమిలేషన్ చేస్తూ పదే వాళ్ళని హింసకి దారి చేస్తున్నప్పుడు అక్కడ మనకి సర్వైవర్ యొక్క భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి విషయాలు ఒకవేళ నేను లీగల్గా వెళ్ళాలి, ఎఫ్ఐఆర్ చేసుకుంటాను అనుకున్నప్పుడు దెన్ మేము మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్ పైన రిఫర్ చేయడం జరుగుతుంది. శ్రీధర్ గారు, లైంగిక వేధింపులు ఇందాక మన మధ్య డిస్కషన్ కూడా జరిగింది. అంటే ఫస్ట్ ఒక అత్యాచారం జరిగినా లేకపోతే ఇటువంటి హెరాస్మెంట్స్ జరిగినా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు హాస్పిటల్స్, కోర్టులు, తర్వాత లీగల్ ఇలా చాలా సఫకేట్ అవుతూ ఉంటారు. సైకలాజికల్గా పేరెంట్సే కాదు విక్టిమ్ కూడా చాలా లోలోకి వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళకి ఇటు లీగల్గా కావచ్చు, మెడికల్గా కావచ్చు, సైకలాజికల్గా ఈ భరోసా సెంటర్స్ ఎటువంటి సపోర్ట్ ఇస్తున్నాయి? భరోసా సెంటర్ కాంపొనెంట్ ఎట్లా ఉంటుందంటే అంతా ఉమెన్ ఆఫీసర్సే ఉంటారు, ఉమెన్ ఎస్ఐ ఉంటారు, ఉమెన్ సైకాలజిస్ట్లే ఉంటారు, ఉమెన్ డాక్టరే ఉంటారు, ఉమెన్ సెంటర్ కోఆర్డినేటరే ఉంటారు. ప్రతి ఒక్కరు ఉమెనే. నేను అడ్మినిస్ట్రేషన్ చూస్తాను కానీ నేను ఒకరిని మేలున్నాను తప్ప మిగతా అంతా ఉమెన్ ఆఫీసర్స్ ఉంటారు. దట్ నాట్ పోలీస్ ఆఫీసర్స్. అది భరోసా అన్నది పోలీస్ విత్ ప్రొఫెషనల్స్తో కాంబినేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ అమ్మాయి కండిషన్ ఏంది, ఒక ట్రామాలో ఉంటుంది. ట్రామాలో ఉండేటప్పుడు ఆవిడ ఫస్ట్ న్యూట్రలైజ్ చేయాలి, నార్మలైజ్ చేయాలి. ఫస్ట్ మా తాలూకా సెంటర్ కోఆర్డినేటర్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. వాడికి డీజీ షారూఖ్ సిన్హా మేడం వచ్చిన తర్వాత ఫిలిస్టిస్ట్లని కొత్త కాన్సెప్ట్లో కౌన్సిలింగ్ చేస్తున్నారు, సైకో కౌన్సిలింగ్ అవి చేస్తారు. వాళ్ళు నార్మలైజ్ అయిన తర్వాత అప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటే ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఆవిడ మఫ్టీలో ఉంటుంది, ఆవిడ పోలీస్ ఆఫీసర్ అని కూడా ఉండదు, ఆవిడే దగ్గరుండి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. తర్వాత మెడికల్, గవర్నమెంట్ ఈజ్ వెరీ కోఆపరేటివ్ టు ద భరోసా సెంటర్స్. అందువల్ల మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, ఏఎన్ఎంస్ ఉంటారు. అదే ఒకటే సెంటర్లో, ఒకే భరోసా సెంటర్లో మెడికల్ ఆఫీసర్స్ అండ్ ఏఎన్ఎంస్ ఉంటారు. మెడికల్ ఎగ్జామినేషన్ అక్కడే జరుగుద్ది. దాని తర్వాత లీగల్ ఆఫీసర్స్ ఉంటారు. అంటే ఆవిడకి కోర్టు పరంగా ఆవిడకి ఉన్న చట్టానికి సంబంధించిన ప్రతి ఒక్కటి అవగాహన కల్పించడానికి మదర్ లీగల్ ఆఫీసర్స్ ఉంటారు. రెండోది ఈ అమ్మాయి కాంపన్సేషన్స్ వస్తాయి, గవర్నమెంట్ సైడ్ నుంచి కాంపన్సేషన్స్ వస్తాయి. కొంతమందికి కొన్ని కేసెస్లో వాళ్ళకి ఎక్కడ ఉండాలో అర్థం కాదు. కొన్ని కేసెస్లో తండ్రే ఎక్యూజ్ ఉంటాడండి. పోక్సో కేసులో తండ్రే ఎక్యూజ్ ఉంటాడు. తండ్రి ఎక్యూజ్ ఉండేటప్పుడు ఆవిడ మళ్ళీ ఇంటికి వెళ్ళలేదుగా. అలాంటప్పుడు ఆవిడ రిహాబిలిటేషన్ కావాలి, ఆవిడకి అమౌంట్స్ కావాలి, కాంపన్సేషన్స్ కావాలి, అన్ని చూడడానికి మధ్య సపోర్ట్ పర్సన్స్ ఉంటారు.
అన్నీ ఒక అమ్మాయి ఒక విక్టిమ్కి ఏ నుంచి జెడ్ వరకు ప్రతి ఒక్కటి కూడా ఇన్వెస్టిగేషన్ మాత్రం లా అండ్ ఆర్డర్ పోలీసే చూస్తారు. రిమైనింగ్ ఆల్ విక్టిమ్ సెంట్రిక్ సర్వీసెస్ అన్ని భరోసా స్టాఫ్ చూస్తారు టిల్ కన్విక్షన్ అయిపోయిన తర్వాత, తీర్పు వచ్చిన తర్వాత లాస్ట్ స్టేజ్ ఆఫ్ కాంపన్సేషన్ రిలీజ్ అయ్యేంత వరకు మా భరోసా అమ్మాయిలదే బాధ్యత. అంత కంఫర్ట్ జోన్లో పెట్టే ప్రయత్నం మా భరోసా వాళ్ళు చేస్తారు. ఆవిడకి న్యాయం ఇప్పించేంత వరకు, ఆవిడ సొసైటీలో మళ్ళీ రీఇంటిగ్రేట్ అయ్యేంత వరకు భరోసాదే బాధ్యత. కాబట్టి ఆ విషయంలో మేము 100% అష్యూరెన్స్ ఇస్తాం. మీ డిగ్నిటీ, మీ ప్రైవసీ, మీ తాలూకా ఏ ఐడెంటిటీ కూడా బయటకు రాకుండా చేసే బాధ్యత మా భరోసా సెంటర్స్. షీ టీమ్స్ ఇప్పటి వరకు ఎంతమందికి భరోసా సపోర్ట్ అందించగలిగింది? స్పెషల్లీ మేజర్గా ఏ టైప్ ఆఫ్ కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి? ఇప్పటి వరకు 1,02,000 మంది పిటిషన్స్ని సాల్వ్ చేయడం జరిగింది. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఎక్కువగా అంటే ఇంతకుముందు వెంటపడడం, వేధించడం, అంటే స్టాకింగ్ ఇదంతా వచ్చేది. ప్రజెంట్ ఇప్పుడైతే ఎక్కువ సైబర్ వస్తున్నాయి. ఆన్లైన్ వేధింపులు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య. ఏంటంటే ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయడము, తర్వాత లవ్ చేసుకోవడము, ఆ తర్వాత రిలేషన్లో ఉండడము, ఇదంతా ఇప్పుడు కామన్గా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మాయిలు అవతల పర్సన్ని బాగా నమ్మేసి వాళ్ళ పర్సనల్ ఫొటోసు, ప్రైవేట్ ఫొటోసు, లేకపోతే వాళ్ళిద్దరూ ప్రైవేట్గా తీసుకున్న ఫొటోసు అన్నీ కూడా భయం లేకుండా వాళ్ళకి షేర్ చేస్తున్నారు. షేర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని సేవ్ చేసి పెట్టుకోవడము, తర్వాత ఎప్పుడైనా వీళ్ళ రిలేషన్లో గొడవలు వచ్చినప్పుడు ఈ ఫొటోస్ని అడ్డం పెట్టుకుని ఆన్లైన్లో పెట్టేస్తాము, వైరల్ చేస్తాము, లేకపోతే నీ పేరెంట్స్కి పంపిస్తాము, నీ ఫ్రెండ్స్కి పంపిస్తాము అని చెప్పేసి ఈ అమ్మాయిల్ని బెదిరించడం జరుగుతుంది. ఈ అమ్మాయిలు బెదిరి ఇంకా వాడు చెప్పినట్లా వినాల్సి వస్తుందన్నమాట. సో ఇలాంటి కేసులు ఇప్పుడు ఎక్కువ రిజిస్టర్ అవుతున్నాయి, మా దగ్గర ఎక్కువ వస్తున్నాయి. అలాంటి వాళ్ళని మేము పిలిచి సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అవ్వగానే ఇమ్మీడియట్గా పర్సనల్ ఫొటోస్ షేర్ చేయడం, వాళ్ళు హెరాస్ చేయడము, ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఎన్ని కేసెస్ అయ్యాయండి? చాలా వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో ఎక్కడో ఒక పరిచయం లేని వ్యక్తి వచ్చి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టగానే ఈ అమ్మాయిలు యాక్సెప్ట్ చేసేస్తున్నారు. తర్వాత వాళ్ళు కొంచెం మాట్లాడతారు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం. నువ్వు చాలా బాగున్నావు, అందంగా ఉన్నావు అని చెప్పడము, ఫొటోస్ షేర్ చేయమని అడగడం, వీళ్ళు నమ్మి చేయడం. తర్వాత ఇంకా పర్సనల్గా ఇలా అడిగితే కనీసం ఆలోచించట్లేదు అవతల వ్యక్తి ఎవరు. ఒక్కొక్కసారి అబ్బాయిలే అమ్మాయిలాగా కూడా చాట్ చేస్తారు కదా, వాళ్ళు చూడరు, వీళ్ళకి తెలియదు అవతల పర్సన్ ఎవరనేది, కానీ ట్రస్ట్ చేస్తారు. వాళ్ళ మాటల మాయలో పడిపోయి వీళ్ళు పర్సనల్ ఫొటోస్ షేర్ చేసేస్తున్నారు. ఆ తర్వాత అవతల వైపు నుంచి బ్లాక్మెయిల్ స్టార్ట్ అయినప్పుడు మన దగ్గరకు రావడం జరుగుతుంది. మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ప్రతి చోట దీని గురించి చెప్తూ ఉన్నాము. ఈ ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ మార్ఫింగ్ చేయటము, హెరాస్ చేయడం ఇలా వచ్చినప్పుడు మీరు సైబర్ క్రైమ్కి ట్రాన్స్ఫర్ చేస్తారా? వీటిని ఐడెంటిఫై చేయాలంటే ట్రాన్స్ఫర్ చేయడం అంటే మా దగ్గర టీం ఉంటుంది, మేము దాన్ని క్లియర్ చేస్తాం. స్పెషలైజ్డ్ వింగ్ ఉంది ఉమెన్ సేఫ్టీలో. సైబర్ సెక్యూరిటీ చూడడానికి షీ సైబర్ ల్యాబ్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు ప్రొఫెషనల్స్, వాళ్ళు చూస్తారు. అనుష గారు, స్టాండ్ విత్ హర్ ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండ్ ఒక పెద్ద ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ కూడా. సో స్పెషల్లీ పాఠశాలలు అలాగే కార్పొరేట్ కాలేజెస్ కావచ్చు, వీళ్ళల్లో ముఖ్యంగా ఎలాంటి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు? ఎవ్రీ మంత్ మేము డిఫరెంట్ కాన్సెప్ట్ మీద చర్చలు, ప్యానెల్ డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. లైక్ హౌ మెన్ షుడ్ ప్లే లీడర్షిప్ రోల్, కానీ కన్సెంట్ అంటే ఏంటి, అప్రోప్రియేట్ ఆర్ హెల్తీ రిలేషన్షిప్ ఎలా ఉన్నాయి, ఇలా డిఫరెంట్ టాపిక్స్ మీద మనము ప్యానెల్ డిస్కషన్స్ చేసి అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వీఆర్ ట్రయింగ్ టు రీచ్ అవుట్ టు ది పీపుల్. ఎస్పెషల్లీ ఇందులో మనం మెన్ అండ్ యూత్ని టార్గెట్ చేస్తున్నాము. సో త్రూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, అది కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ కాలేజెస్. ఇప్పుడు మరి వాళ్ళకి అర్థమయ్యేటట్టు మేము ఎలా చేస్తున్నాము అంటే రియల్ లైఫ్ టైం సిచ్యువేషన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుని దాని గురించి వాళ్ళు ఆలోచించేటట్టు మన డిస్కషన్స్ అనేది ముందుకు తీసుకెళ్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక క్లాస్లో ఒక అమ్మాయికి అన్వాంటెడ్ మెసేజెస్ వస్తూ ఉన్నాయి. Everyone, a class of 50 students knows that she is receiving unwanted messages repeatedly from some other fellow student. దాన్ని జస్ట్ ఒక ఫన్ లాగా ఇగ్నోర్ చేయకుండా అలాంటి బిహేవియర్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని ఒక సిచ్యువేషన్ని, డైలాగ్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేసి ఆ సిచ్యువేషన్ని
ఎలా హ్యాండిల్ చేయాలని వాళ్ళే థింక్ చేసేటట్టు మన డిస్కషన్స్ వెళ్తాయి. అలాగే ఇప్పుడు కాలేజ్ బస్లో ఒక అమ్మాయి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అనుకుంటే చుట్టూరా ఉన్న ఫెలో స్టూడెంట్స్ని తను ఎలా కంఫర్టబుల్ చేయొచ్చు, ఈ సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చి ఆ సిచ్యువేషన్లో వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారనే డిస్కషన్ ద్వారా మనం వాళ్ళకి రీచ్ అవుట్ అవుతున్నాం. బట్ అగైన్ ఇందాక మనం ఛాలెంజ్ అనుకున్నట్టు రీచింగ్ మెనీ పీపుల్ ఈజ్ ఆల్వేస్ టఫ్. సో ఇందులో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏం చేస్తున్నాము అంటే లాస్ట్ మంత్ జూలైలో మనం ఒక ట్రైనింగ్ టీఓటీ ప్రోగ్రామ్ చేసామన్నమాట. ఈ మన ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఫ్రమ్ వేరియస్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ నుంచి పిలిచి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఒక మాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. ఇట్స్ అన్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్, 1 full day ఇంటరాక్టివ్ ప్రోగ్రాంలో వీళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ చెప్పి వాళ్ళకి జెండర్ సెన్సిటివిటీ మీద కానీ ప్యాట్రియార్కీ సిస్టమ్ లైక్ రకరకాల కాన్సెప్ట్స్ మీద వీ హ్యాడ్ అన్ ఇంటరాక్టివ్ 1 full day ట్రైనింగ్ ప్రోగ్రామ్ విత్ దిస్ ప్రొఫెసర్స్. సో ది అవుట్కమ్ ఆఫ్ దిస్ టీఓటీ ప్రోగ్రామ్ ఇస్ లైక్ వాళ్ళ కాలేజెస్కి వెళ్ళి వాళ్ళ స్టూడెంట్స్కి ఇది చెప్పేటట్టు ఇది మేము ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. అండ్ అర్చన గారు, అంటే విమెన్ ట్రాఫికింగ్లో వాళ్ళని రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళని రీహాబిలిటేషన్ చేయటము కానీ, వాళ్ళల్లో మానసిక పరిస్థితిని నార్మలైజ్ చేయడం కానీ, వాళ్ళని ఒక న్యూట్రలైజ్ చేసి సాధారణ జీవితంలోకి వచ్చాక వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం, వీటికి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? ఉమెన్ సేఫ్టీ వింగ్లో యాక్చువల్లీ ఈ రెస్క్యూడ్ విక్టిమ్స్ ఉన్నారు కదా, సో మన ఉమెన్ సేఫ్టీ వింగ్లో డీజీ మేడం గారు చాలా ఎంఓయూస్ చేశారు ఎన్జిఓస్తో. సో ఈ ఎంఓయూస్ ప్రకారము లైవ్లీహుడ్, రీహాబిటేషన్, కౌన్సిలింగ్, ఇలాంటి రెస్క్యూ అయిన విక్టిమ్స్కి అలాంటి ఏం అవసరాలు ఉన్నాయి అలాంటివి చూసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ కావాల్సినప్పుడు ఆ కౌన్సిలింగ్ ఎన్జిఓ సపోర్ట్ తీసుకుంటాం. ఆ ఎన్జిఓ సపోర్ట్ తీసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడము. ప్లస్ వీ హ్యావ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కనెక్షన్స్ ఆల్సో. అంటే ఉమెన్ సేఫ్టీ వింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ పోలీస్ డిపార్ట్మెంట్, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ఉమెన్ సేఫ్టీ అంటే ఉమెన్కి, చిల్డ్రన్కి ఏం కావాలి అనేది. సో వీ హ్యావ్ రెగ్యులర్ కనెక్షన్స్ విత్ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్. ఆ హెడ్స్తో మాట్లాడతాం, కమిషనర్ మేడంతో లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీతో. అలానే లేబర్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, వాళ్ళ కమిషనర్స్తో కాంటాక్ట్ చేయడం. మేడం రెగ్యులర్గా కమ్యూనికేట్ చేస్తారు, ఫోన్ ద్వారా చేస్తారు. యాజ్ వెల్ యాజ్ మా మెమోస్ ఉంటాయి, వీ కమ్యూనికేట్ త్రూ లెటర్స్ సో దట్ వీ లుక్ ఇన్ టు ది రీహాబిటేషన్ పార్ట్ ఇస్ బిన్ టేకెన్ కేర్. వాళ్ళకి కొన్ని కంపెన్సేషన్స్ ఉంటాయి అన్నమాట. చైల్డ్ లేబర్ ఉందనుకోండి, వాళ్ళకి ఎంసీ మేతా కంపెన్సేషన్స్ ఉంటాయి. సో వీ రైట్ లెటర్స్ టు దెమ్ అండ్ దే గివ్ ది ఆఫీషియల్ రిప్లైస్ టు అస్. అలానే రిలీజ్ ఉందనుకోండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, బౌండెడ్ లేబర్లో రిలీజ్, ఫర్ ఎగ్జాంపుల్ బౌండెడ్ లేబర్ ఉన్న రిలీజ్ సర్టిఫికేట్ కావాలి. సో వీ పర్సీవ్ దట్. మా ఏహెచ్టీ టీం వాళ్ళకి అంటే మా ద్వారా మా నోడల్ ఏజెన్సీ లెటర్స్ రాస్తారు కమిషనర్స్కి. యాజ్ వెల్ యాజ్ వీ కాంటాక్ట్ అవర్ డిఎస్పీ ఉంటారు, మా మోడల్ ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు ఉంటారు, ఆయన కాల్ చేసి ఆయన మాట్లాడడం. సో వేరియస్ స్టేక్ హోల్డర్స్తో వీ రెగ్యులర్లీ ఫాలో అప్ అండ్ కోఆర్డినేట్. అండ్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ ఎంఓయూస్ విత్ ఎన్జిఓస్ టు ప్రొవైడ్ ఎక్స్టర్నల్ సపోర్ట్. వీ మేక్ షూర్, అంటే మేమేం చూస్తాం అంటే దే షుడ్ గెట్ బ్యాక్ టు ది స్ట్రీమ్ లైనింగ్. వాళ్ళకి లైవ్లీహుడ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క నీడ్ ఉంటుంది. ఇట్ కుడ్ బి ఎడ్యుకేషన్, సర్వశిక్ష అభియాన్తో కనెక్ట్ చేయడం. సో వీఆర్ కనెక్టింగ్, లింకేజెస్ అనేది డెవలప్ చేయడం విక్టిమ్స్కి. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ లుక్ ఇన్ టు ఇట్. దేవలక్ష్మి గారు, యాజ్ ఎ కౌన్సిలర్గా ఒక పోక్సో కేసు తీసుకుందాం. వన్స్ వాళ్ళ మీద ఈ లైంగిక వేధింపులు జరిగినప్పుడు, అత్యాచారానికి గురైనప్పుడు వాళ్ళు చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కోర్టులో జడ్జి ముందు చెప్పాలి, లాయర్ అడిగే ప్రశ్నలు ఫేస్ చేయాలి. వాళ్ళ మానసిక స్థితి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులకే తెలుస్తుంది. వాళ్ళకి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? అంటే అలా నిలబడి చెప్పాలంటే చాలా మానసిక స్థైర్యం కావాలి. వాళ్ళని వాళ్ళు ఒక ధైర్యం చెప్పుకొని నిలబడాల్సిన పరిస్థితి. యూజువల్గా కోర్ట్ అంటే జనరల్గా అందరికీ భయము. ఇంకా కమింగ్ టు విక్టిమ్స్, వాళ్ళకి అసలు కోర్ట్ అన్న మాట వింటేనే భయం అవుతుంది. సో మేమేం చేస్తున్నామంటే భరోసాలో విక్టిమ్ ట్రయల్ ఎవిడెన్స్ ఉంది అన్న ముందు రోజు భరోసాకు పిలిపించుకొని వి విల్ కండక్ట్ మాక్ ట్రయల్స్. అంటే రోల్ వైజ్ ఒక్కొక్క స్టాఫ్, ఒకరు జడ్జ్ రోల్, ఒకరు చీఫ్ ఎగ్జామిన్, ఒకరు క్రాస్ ఎగ్జామిన్, ఒకరు క్లర్క్, అట్లా రోల్స్ తీసుకుంటూ రోల్ వైజ్ మేము వాళ్ళని ట్రైన్ చేస్తాం. ఇట్లా ఉంటుంది, సేమ్ జడ్జి కూడా కోర్టులోనే ఇట్లా ఉంటారు,
చీఫ్ ఎగ్జామినేషన్ ఎట్లా జరుగుతుంది, క్రాస్ ఎగ్జామినేషన్ ఎట్లా జరుగుతుంది అని లిటిల్ ఎగ్జాంపుల్స్ అనేది మాక్ ట్రయల్స్ కండక్ట్ చేస్తూ విక్టిమ్స్ని కోర్ట్ అట్మాస్ఫియర్ కొంచెం అవగాహన కల్పించేటట్టు మేము మాక్ ట్రయల్స్ కండక్ట్ చేస్తాం. అండ్ ఫైనల్ స్టేజ్లో ఉన్నావు కాబట్టి లాస్ట్ మంచిగా చెప్పాలి అని చెప్పి మేము మోటివేట్ చేస్తూ ఉంటాము, చాలా ధైర్యం కల్పిస్తుంటాము, అసలు మేము మీ పక్కనే ఉంటాము అని చెప్పి కూడా మేము అష్యూరెన్స్ ఇచ్చి ఎవిడెన్స్ ప్రాపర్గా వచ్చే విధంగా అమ్మాయికి సపోర్ట్ చేస్తుంటాం. మీరు ఇచ్చే సపోర్ట్ని కానీ మీరు ఇచ్చే కౌన్సిలింగ్ కానీ తీసుకొని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారా? జనరల్గా ఏడవడం అంత సిచ్యువేషన్ అయితే ఉండదు, బట్ భయం అనేది ఉంటుంది. ఆ భయం పోవడానికి ఇప్పుడు ఫిల్లిస్ క్రిస్టల్ కౌన్సిలింగ్ టెక్నిక్స్ అని అండ్ మేము బ్రీతింగ్ టెక్నిక్స్ అని అప్పటికప్పుడు చేసే విధంగా స్టేబుల్ అయ్యే విధంగా మేము అది చెప్తాము. అండ్ ముందు రోజు కూడా ఈ వాళ్ళకు ఒక అలవాటు అవ్వాలి, కొంచెం చెప్పడానికి ఆ ధైర్యం రావాలని ముందు పిలిపించుకొని మాక్ ట్రయల్ అది బాగా యూజ్ అవుతుంది. బికాస్ కోర్ట్ అట్మాస్ఫియర్ లాగానే మేము ఒక్కొక్కరం రోల్ తీసుకుంటాం కాబట్టి సేమ్ అది కోర్టులో కూడా అట్లానే ఉంటుంది, సేమ్ ఇట్లానే ఉంటుంది అని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు ఫ్రీ అప్ అయిపోతారు. సుధారాణి గారు, డొమెస్టిక్ వైలెన్స్ భార్యాభర్తల కేసులను డీల్ చేసేటప్పుడు విమెన్స్ సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తారా, లేకపోతే వాళ్ళ సంసారాన్ని నిలబెట్టాలనుకుంటారా? సర్వైవర్స్ ఎవరైతే గృహహింసతో బాధపడుతున్నారో ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళకు భద్రత, సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కౌన్సిలింగ్లో ఒక భాగం ఇద్దరు ఒకళ్ళు సఖ్యంగా ఉండాలి అనుకున్నప్పుడు అదొక భాగము. కానీ ముఖ్యంగా తన యొక్క శ్రేయస్సు, తన మానసిక స్థితి, తన యొక్క ఎమోషనల్ స్థితి, తన యొక్క మోరల్గా తను ఎలా ఉండగలుగుతారు, తను సేఫ్గా ఎలా ఉండగలుగుతారు అనేది కౌన్సిలర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, శ్రీధర్ గారు, స్పెషల్లీ ఇట్లాంటి లైంగిక వేధింపులు అండ్ అత్యాచారాలు జరిగినప్పుడు విక్టిమ్ని కౌన్సిలింగ్ చేస్తున్నారు, వాళ్ళ మానసికంగా ధైర్యాన్ని ఇస్తున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా అన్ని రకాలైన సపోర్ట్స్ అనేది విమెన్ సేఫ్టీ వింగ్లో ఉంది. అది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం, అభినందించదగ్గ పరిణామం. కానీ సొసైటీ ఈరోజు ఎలా ఉంది అంటే ఒక అత్యాచారానికి గురైన అమ్మాయిని బెదిరించడం, వాళ్ళు ధైర్యం చేసి కంప్లైంట్ ఇచ్చాక అది కోర్టుల దాకా వెళ్ళి అక్కడ వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మీ విమెన్ సేఫ్టీ నుంచి ఎటువంటి సపోర్ట్? 100% కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. జనరల్గా ఈ కేసెస్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎస్పెషల్లీ పోక్సోలో ఎక్యూజ్డ్ బాబాయ్ ఉంటాడు, అవును, కొన్ని చోట్ల తండ్రి ఉంటాడు, కొన్ని చోట్ల సవతి తండ్రి ఉంటాడు, లేకపోతే ఇన్ అండ్ అరౌండ్ పబ్లికే ఉంటారు. కాబట్టి మొదట్లో ఉన్నంత కోపం వాళ్ళకి ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత పేరెంట్స్కి ఉండదు వాళ్ళ పైన. అందువల్ల మా వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఈ మానిటర్ చేస్తూ ట్రయల్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళ ట్రాప్లో వీళ్ళు పడకుండా ఈవెన్ విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ ఇస్తారండి మా ఉమెన్ సేఫ్టీ నుంచే. డబ్బులకి ఎక్కడ లొంగిపోతారో వీళ్ళని విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ అని మా దగ్గర నుంచే డబ్బులు ఇస్తాం. వాళ్ళ తలకు మంచి చెడు, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ స్కిల్లింగ్, వాళ్ళ ప్రొఫెషనల్గా ప్రతి దాంట్లో ఎక్కడైనా వాళ్ళు డౌన్ అవుతారేమో అని ప్రతి ఒక్కటి మా వాళ్ళే మానిటర్ చేసి మా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ట్రయల్లో ఎప్పుడు కూడా హాస్టైల్ కాకుండా ఉండడానికి అన్నీ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ థ్రెట్ చేస్తున్నారు, బలప్రయోగం చేస్తున్నారు, లేదా పొలిటికల్గా లేదా సమ్ అదర్ మీన్స్లో ప్రెజర్ పెడుతున్నారు అన్నప్పుడు మా వాళ్ళు ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకొస్తారు. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ అక్కడ ఇమ్మీడియట్గా మా డీజీ మేడం యూనిట్ ఆఫీసర్కి చెప్తారు. యూనిట్ ఆఫీసర్ అంటే డిస్ట్రిక్ట్స్లో ఎస్పీ అంటారు, కమిషనరేట్స్లో కమిషనర్. ఆ స్థాయి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ మీద థ్రెట్ పర్సెప్షన్ లేకుండా ఫ్రీ అండ్ ఫ్రాంక్గా స్వేచ్ఛాయుత వాతావరణంలోనే ఆ అమ్మాయి ఎవిడెన్స్ చెప్పేంత వరకు కూడా మేమే బాధ్యత తీసుకుంటాం. మాకు అటువంటి ఇన్సిడెంట్స్ రేర్గా వస్తాయి, వచ్చినప్పుడు వాటిని ట్యాకిల్ చేస్తాం. అనుష గారు, ఏంటి శ్రీ రైడ్ ఏంటి అసలు? ఇది కొత్త ఇన్నోవేషన్? త్రీ రైడ్ అన్నది ఒక ఉమెన్ ప్యాసింజర్ సేఫ్టీ ప్రోగ్రామ్ అయితే కాదు అందరు అనుకుంటున్నట్టు. వీ హ్యావ్ ఎ బిగ్ విజన్ బిహైండ్ దట్. సో ఈ త్రీ రైడ్లో మెయిన్గా మా మోటో ఏంటి అంటే విమెన్ని మొబిలిటీ సెక్టర్లోకి తీసుకుని వచ్చి దాన్ని వాళ్ళు ఒక లైవ్లీహుడ్ ఆపర్చునిటీగా మార్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాము. సో ఈ ప్రోగ్రాంలో మేము ఇస్తున్న సపోర్ట్ ఎలా అంటే విమెన్కి వాళ్ళు ఎవరైతే డ్రైవింగ్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ విమెన్కి మనము ఫ్రీగా డ్రైవింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి, ఆ 2 వీలర్ కానివ్వండి, 3 వీలర్ కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి, డ్రైవింగ్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి లెర్నింగ్ లైసెన్స్ దగ్గర నుంచి ట్రైనింగ్ కంప్లీట్ అయినాక డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేదాకా కూడా మనం ఫెసిలిటేట్ చేసి సపోర్ట్ చేస్తున్నాము ఈ ఉమెన్ డ్రైవర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో.
సో అక్కడ మొత్తం లైసెన్స్ వచ్చి మా ట్రైనింగ్ అయినాక నెక్స్ట్ జాబ్ ఎక్కడ చేయాలి అని కూడా చాలా మందికి తెలియట్లేదు. పోనీ ఒకవేళ ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చు వాళ్ళకి, మనం నేర్పించకపోయినా ఇంతకు ముందే డ్రైవింగ్ వచ్చు, బట్ దే డోంట్ నో వేర్ దే హ్యావ్ ఎ జాబ్ ఆపర్చునిటీస్. సో అలాంటి ఉమెన్ని కానివ్వండి, లేకపోతే మనం ట్రైనింగ్ ఇచ్చి డ్రైవింగ్ నేర్పించిన ఉమెన్ని కానివ్వండి, ఈ లైసెన్స్ ఫెసిలిటేషన్ అవన్నిటితో పాటు వీళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇంకా జాబ్ చేయడానికి, దే ఆర్ రెడీ టు ఆన్ బోర్డ్ అన్నప్పుడు మనం డిఫరెంట్ కార్పొరేట్ కంపెనీస్ని, క్యాబ్ కంపెనీస్తో టైఅప్ చేసి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాము, సపోర్ట్ ఇస్తున్నాము. ఇంకొంతమంది ఉమెన్ ఎలా అంటే మాకు జాబ్ వద్దు, మేము సొంత బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటే వాళ్ళు క్యాబ్ నడిపించుకోవాలనుకుంటారు, లేకపోతే ఆటో కానీ ఊబర్, ఓలా ఇవన్నీ చాలా ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి అలా సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఈ ఫినాన్షియల్ సబ్సిడీస్ ఏదైనా కుదిరితే వాటికి కూడా మనం సపోర్ట్ చేసి ఫెసిలిటేట్ చేస్తున్నాం. సో ఈ స్త్రీ రైడ్ ఒక మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే జస్ట్ ఉమెన్కి ఒక బెనిఫిషరీ లాగా కాకుండా ఒక సర్వీస్ ప్రొవైడర్గా చూడాలి అన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇట్స్ అ వెరీ బిగ్ ఎకో సిస్టమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టిల్ వీ వాంటెడ్ టు సీ దెమ్ ఐదర్ యాజ్ అన్ ఎంప్లాయిడ్ ఆర్ యాజ్ అన్ ఎంటర్ప్రీన్యూర్. ఓకే, అర్చన గారు, విమెన్ ట్రాఫికింగ్ అనేది ఒక మిస్సింగ్ కేసుగా కాకుండా ఇక్కడ హైదరాబాద్లో మిస్ అయిన అమ్మాయి ఎక్కడో కల్కట్టా, ముంబై ఇలా మీరు రెస్క్యూ చేస్తూ ఉంటారు. అంటే ఇతర రాష్ట్రాలతో మీరు ఈ రెస్క్యూ చేసే ప్రాసెస్లో వాళ్ళ నుంచి కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? అక్కడ స్వచ్ఛంద సంస్థలతో ఏమైనా టైఅప్ అయి ఉంటారా మీరు? మా దగ్గర మిస్సింగ్ పర్సన్ మానిటరింగ్ సెల్ ఎంపీఎంసీ అని ఉంటుంది. అది ఏహెచ్టీ భాగమే, ఇన్సైడ్ ద ఏహెచ్టీ అనమాట. సో మా ఒక ఉమెన్ సేఫ్టీ వింగ్లో నోడల్ ఏజెన్సీ. సో ఇందులో ఎంపీఎంసీ దాంట్లో ఏంటంటే వి మానిటర్ ఆల్ ది మిస్సింగ్ పర్సన్ కేసెస్ ఆల్సో. బికాస్ అక్కడ ఒక యాంగిల్ ఉంది, ట్రాఫికింగ్ అవ్వచ్చు, ఒక మిస్సింగ్ పర్సన్ మిస్ అయ్యారు అని అంటే దేర్ కుడ్ బి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఇట్ కుడ్ బి ఏ మర్డర్, ఇట్ కుడ్ బి ఏ ట్రాఫికింగ్, ఇట్ కుడ్ బి సమ్ ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ ఆర్ సూసైడల్, ఎన్నో యాంగిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క దానికి మనం మానిటరింగ్ చేస్తాం. సో ఏంటంటే ఇంతకుముందు ఏం చేశారంటే ఒక ఫార్మాట్ క్రియేట్ చేశారు, ఒక 26 ఇండికేటర్స్ ఉంటూ ఫార్మాట్ క్రియేట్ చేసి ఆ ఫార్మాట్ని ప్రతి ఒక్క లోకల్ పిఎస్ఎస్లో డిస్ట్రిక్ట్స్లో పంపించారు. సో డిస్ట్రిక్ట్స్లో ఏం చేస్తారంటే మా దగ్గర సిసిఆర్బి ఆర్ డిసిఆర్బి అంటాము, సిటీ క్రైమ్ బ్యూరో, రికార్డ్ బ్యూరో ఆర్ డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. సో వాళ్ళు ఆ డేటాని కలెక్ట్ చేసి మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. ప్రతి డే, ఎవ్రీడే వీ గెట్ ఏ రిపోర్ట్, డిఎస్ఆర్ అంటాం, డైలీ స్టేటస్ రిపోర్ట్. సో ఎవ్రీడే వీ గెట్ హౌ మెనీ పీపుల్ గాట్ మిస్సింగ్ అనేసి. తర్వాత ఆ ఒక దానికి ఆ ఒక మానిటరింగ్ సెల్ ఉంటుంది కదా, మిస్సింగ్ పర్సన్ మానిటరింగ్ సెల్, దే ఫాలో అప్ అనమాట. దే డైరెక్ట్లీ కాల్ టు ది ఐఓ, we get the information, we cross verify whether the child has been child or person, ఆ పర్సన్ ట్రేస్ అయ్యారా, ఫౌండ్ అయ్యారా లేదా అనేసి. అలాంటి దొరికినారు అనుకోండి వి క్లోజ్ దట్ కేస్. బట్ దొరకలేదనుకోండి, దొరకలేనప్పుడు వి ప్రెషరైజ్ అనమాట, వి మానిటర్ ఇట్ మోర్ అనమాట, మోర్ ఆఫన్ ఇంకా చేసి దాన్ని ఒకవేళ వీలైతే ఏహెచ్టీ స్పెషల్ టీమ్స్కి యాజ్ పర్ ది సుప్రీంకోర్ట్ గైడ్ లైన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గైడ్ లైన్స్ ప్రకారం దట్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ది ఏహెచ్టీ. లింక్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇట్ విల్ బి ఏ ట్రాఫికింగ్ అనే ఆ కోణం చూసినప్పుడు వీ ఇంక్లూడ్ ఆల్టర్ ద సెక్షన్స్ ఇంటూ ద ట్రాఫికింగ్ సెక్షన్స్లో మార్చి దెన్ వీ ట్రై ది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. ఇలానే ఈ యొక్క ప్రాసెస్లో చాలా మా దగ్గర రికవరీ అయ్యారు, ఫౌండ్ మిస్సింగ్ అయిన పిల్లలు దొరకడము. ఒక కేసు ఉందండి, కంచన్బాగ్లో ఒక 12 years బాయ్ 2014లో మిస్ అయ్యాడు అనమాట. తను నార్త్ ఇండియా వెళ్ళిపోయాడు. నార్త్ ఇండియాలో వెళ్ళాక తన వేరే అబౌట్స్ వేర్ నాట్ ఏబుల్ టు బి ట్రేస్డ్ అవుట్. చాలా రోజులు దొరకలేదు. అక్కడ ఒక నార్త్ ఇండియన్ ఫ్యామిలీ స్టార్టెడ్ అప్బ్రింగింగ్ హిమ్, అతన్ని పెంచుకోవడం స్టార్ట్ చేశారు. సో తన స్కూల్ ఎన్రోల్మెంట్, ఆధార్ కార్డ్ అప్గ్రేడేషన్ కోసం ట్రై చేశారు. సో ఈ ఆధార్ కార్డ్ అప్గ్రేడేషన్ చేసినప్పుడు టెక్నికల్గా మనకి అది అలర్ట్ రేస్ చేసింది. టెక్నికల్గా అలర్ట్ రేస్ చేసినాక ఆ లోకల్ పిఎస్ వాళ్ళతో కమ్యూనికేట్ చేసి వీ హ్యావ్ ఫౌండ్ దట్ ఇక్కడ ఈ యొక్క ఆధార్ కార్డులో వాళ్ళు అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేశారు. మేబీ ఆ అబ్బాయి అదేనే అనేసి అలా రీయూనియన్ చేసినట్టు ఫ్యామిలీతో రీయూనియన్ 10 years తర్వాత అబ్బాయి దొరకడం ఇలాంటిది. ఇంకోటి మా దగ్గర దర్పణ్ అనే అప్లికేషన్ ఉన్నది. ఇదేంటంటే ఐడెంటిఫై చేస్తారు మిస్సింగ్ అయిన పిల్లలు. ఇది తెలంగాణ పోలీస్లోనే ఉంది దర్పణ్ అప్లికేషన్. సో ఇది ఫేస్ రికగ్నైజ్ చేస్తుంది. దేర్ ఆర్ 80 points అనమాట ఇన్ ఫేస్. సో వాళ్ళు ఎన్ని ఇయర్స్ అయిపోయినా కూడా ఆ ఒక యాప్లో ఆ పిల్లలది ఫోటో అప్లోడ్ చేసి ఐడెంటిఫై చేసి ఏమైనా ఫౌండ్ పిల్లలు దాంట్లోనో మన ఒక డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్లో చెక్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేయడం అలాంటివి చేస్తారు.
అలానే కాకుండా ఇతరుల స్టేట్ లైక్ యూ హ్యావ్ ఆస్డ్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, మా డీజీ మేడం చారు మేడం దగ్గరకి ఇట్లా పలానా కేసులో మనకు మిస్సింగ్ అయ్యింది. సో ఇట్స్ అవర్ ఈజ్ గోల్డెన్ అవర్ అంటారు, ప్రతి అవర్ ఈజ్ ఇంపార్టెంట్ కౌంటింగ్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనమాట. సో వెన్ ఇమ్మీడియట్లీ మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మన లోకల్ మా నోడల్ ఏజెన్సీ ఏహెచ్డి టీము లోకల్ పిఎస్తో కాంటాక్ట్ అయ్యి ఇక్కడ ఉన్నారు అమ్మాయి సిగ్నల్స్ ఉంటాయి ఫోన్ ట్రేసింగ్ ద్వారా నెంబర్ ఆఫ్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తూ అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తూ వి ట్రై టు ట్రేస్ అవుట్ ద చిల్డ్రన్. విక్టిమ్స్ ఎవరైనా మిస్సింగ్ అయిన వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని మళ్ళీ రీయూనియన్ చేయడానికి ఫ్యామిలీతో అలాంటివి చేస్తాం. మనం యాదాద్రిలో విమెన్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇలాంటివన్నీ మనం చూసాము, చాలా ట్రేస్ అవుట్ చేశారు మీ డిపార్ట్మెంట్ తరపున కూడా. వీళ్ళందరూ ముంబై ఆర్ కల్కట్టా ప్రాస్టిట్యూట్ సెంటర్స్లో ఆడపిల్లలు దొరుకుతారు కదా, ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు కదా, తిరిగి ఆ పిల్లల్ని పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్కి మీరు తరలిస్తూ ఉంటారా? ఇందులో ఏంటంటే మేడం ఫస్ట్ అయితే బిలో 18 years ఉన్నారనుకోండి, ప్రొసీజర్ ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేస్తాం. సో ద సిడబ్ల్యూసి విల్ టేక్ డెసిషన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం సిడబ్ల్యూసి వాళ్ళ ఒక పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయాలి, వాళ్ళ ఒక ఎస్ఐఆర్ అంటాం సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేస్తారు, వాళ్ళ బ్యాక్ ఆ హోమ్లో పెట్టడం, లేకపోతే ఎవరు గార్డియన్ పేరెంట్ క్లెయిమ్ చేస్తున్నారు, ఆర్ దర్ ఫిట్ పర్సన్ అంటే వాళ్ళు కరెక్ట్గా ఈ పిల్లని ఆ చిన్న పిల్లల్ని మళ్ళీ వాళ్ళు బాగా చూసుకుంటారా లేదా అనే ఒక నిర్ధారణ వచ్చాకనే దే విల్ టేక్ ఎ డెసిషన్. ఇట్ ఈస్ అప్ టు దెమ్ అనమాట సిడబ్ల్యూసి. సిమిలర్లీ అడల్ట్ ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారు అని అంటే హోమ్ విజిట్ రిపోర్ట్ చేస్తారు. అక్కడ బ్యాక్ వాళ్ళు చెప్పే అడ్రస్ వాళ్ళంతా చెప్తారు కదా, ఆ అడ్రస్లో వెరిఫికేషన్ చేసి ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళని, అంటే ఇట్ కుడ్ బి ఎ హస్బెండ్, ఇట్ కుడ్ బి ఎ పేరెంట్, ఇట్ కుడ్ బి ఎ గార్డియన్, ఆ పర్సన్ కరెక్ట్ పర్సనా ఆర్గనైజరా ఆ పింపా అది వెరిఫై చేయాలి. బికాస్ వీ కాంట్ రిలీజ్ దోస్ పీపుల్. విక్టిమ్ని మనం రిలీజ్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర అప్పచెప్తే ఇట్ ఈస్ ద సేమ్ థింగ్, ఇట్స్ మళ్ళీ మనం అదే చక్రంలో పడిపోతున్నాం. సో ఆ వెరిఫికేషన్ అనేది ప్రాపర్ అయ్యాకనే వీ సబ్మిట్ టు ద కోర్ట్ అనమాట. కోర్టులో చెప్తామన్నమాట, కోర్ట్ విల్ టేక్ ద డెసిషన్ టు రిలీజ్ టు దట్ పర్సన్ ఆర్ నాట్. ఆ రిపోర్ట్ అనేది జనరేట్ చేసి ఇస్తాం. దేవలక్ష్మి గారు, అత్యాచారానికి గురైనటువంటి ఆ విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే కీప్ ఆన్ సూసైడల్ టెండెన్సీస్ వస్తూ ఉంటాయి అండ్ పేరెంట్స్ మానిటరింగ్ 24 hours ఉండాలి. కొంతమంది రీహాబిలిటేషన్ సెంటర్స్లో పెట్టడానికి ఇష్టపడకపోవచ్చు, ఇంట్లో పెట్టుకుంటారు. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో మీరు ఎన్ని విజిట్స్ చేస్తారు? పేరెంట్స్ వాళ్ళు కౌన్సిలింగ్కి మీకు సహకరిస్తూ ఉంటారా? జనరల్గా కౌన్సిలింగ్లో సూసైడల్ టెండెన్సీ ఉందా లేదా అనేది మేము అసెస్ చేస్తాం. చేసిన తర్వాత గ్రావిటీ ఎక్కువ ఉంటే వి విల్ రిఫర్ టు సైకియాట్రిస్ట్. సో మా ఏఎన్ఎం ద్వారా సైకియాట్రిస్ట్కి పంపిస్తాం, ఆర్ఎల్స్ సైకియాట్రిస్ట్ని భరోసాకు పిలిపించి కౌన్సిలింగ్ అనేది ఫ్రీక్వెంట్గా జరిపిస్తుంటాం. అండ్ పేరెంట్కి కూడా ఏం చేయాలి అన్నది సైకియాట్రిస్ట్ విల్ ఎక్స్ప్లెయిన్. శ్రీధర్ గారు, మన లక్ష్మి చెప్పిన దానికి జనరల్గా మా లెవెల్ ఆఫ్ కౌన్సిలింగ్ మా వాళ్ళు చేస్తారు. మాకు కొన్ని ఎన్జిఓస్తో కూడా ఎంఓఈస్ ఉన్నాయి, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. రోషిని ట్రస్ట్ కదండి, రోషిని అని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎక్కడైనా స్టూడెంట్స్కి కానీ స్కూల్లో కాలేజీలో నుంచి ఇంటర్మీడియట్ తప్పినప్పుడు 10th తప్పినప్పుడు సూసైడ్ చేసుకుంటారు. అలాంటి పిల్లలకి కౌన్సిలింగ్ చేస్తారు మరి రోషిని ట్రస్ట్. అలాంటి వాళ్ళకి స్పెషలైజ్ మాకంటే స్పెషలైజ్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళ గైడెన్స్ తీసుకుంటాం, వాళ్ళ అసిస్టెన్స్ తీసుకుని ఆ టెండెన్సీ నార్మలైజ్ అయ్యేంత వరకు మా వాళ్ళే మానిటర్ చేస్తూ ఉంటారు. అవసరం ఉంటే సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు రోషిని ట్రస్ట్లోనే. అండ్ ఇందాక సార్ని మీరు అడిగారు, అడిషన్ టు శ్రీధర్ సార్, మధ్యలో భయపెట్టియడము ఇలాంటివి చాలా టైమ్స్ మాకు కాల్స్ వస్తుంటాయి విక్టిమ్స్ దగ్గర నుంచి. సో మేము అప్పుడు యూనిట్ ఆఫీసర్ నోటీస్లో పెట్టి కన్సర్న్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసి ఫస్ట్ మేము భయపెట్టియడమా పోలీస్ వాళ్ళ ద్వారా వాళ్ళని, లేదు అని అంటే ఇంకా మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడమా, గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్ని బట్టి మళ్ళీ మేము కేసు కూడా చేపిస్తాము. ఎగ్జాంపుల్ మాకు రీసెంట్గా ఒక ట్రయల్కి వచ్చింది, పెద్దమ్మ కొడుకే దాంట్లో అఫెండర్. సో అసలు నువ్వు కరెక్ట్గా ఎవిడెన్స్ చెప్తే మీ ఫ్యామిలీ మొత్తంని చంపేస్తామని భయపెట్టడము, ఎవిడెన్స్ ఇవ్వకుండా చేయడము అన్నది చేశారు. అది ఇమ్మీడియట్గా మేము ఎస్పీ సార్ నోటీస్లో పెట్టి అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించినాము అండ్ ఎవిడెన్స్ ప్రాపర్గా ఇప్పించినాము. కన్విక్షన్ 20 years వచ్చిందండి దాంట్లో. ఇప్పుడు విక్టిమ్ మంచిగా హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. శ్రీధర్ గారు, ఎంతైనా మనం హ్యూమన్ బీయింగ్స్. మీ ఎంటైర్ కెరియర్లో
మిమ్మల్ని కదిలించిన సంఘటన ఏదైనా ఉందా? లా అండ్ ఆర్డర్లో నేను 30 years చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అవుతాయి, కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వేరు, రేప్ అండ్ పోక్సో వేరు. రేప్ అండ్ పోక్సోలో ఒకరు కాదు విక్టిమ్, ఎంటైర్ ఫ్యామిలీ విక్టిమ్ అవుతారు. నెలల తరబడి బయటికి రారు, నెలల తరబడి రారు. చాలా కొన్ని ఫ్యామిలీస్లో బయటికి రానే రారు. మళ్ళీ రీఇంటిగ్రేట్ అయ్యి నార్మల్ అవ్వడానికి టైం చాలా పడుతుంది. మా వాళ్ళు చాలా కష్టపడతారు వాళ్ళ నార్మల్సీకి తీసుకురావడానికి. ఎస్పెషల్లీ వాళ్ళు నార్మల్సీ తీసుకురావడానికి అయితే ఎన్ని ప్రోగ్రామ్స్ పెడతారు. ఎస్పెషల్లీ ప్రజెంట్ డీజీ మేడం ఉన్నారంటే ఆవిడ నాకు తెలిసి ఈరోజు ఇప్పుడు 10 years బ్యాక్ పోక్సో విక్టిమ్ అంటే అప్పుడు అమ్మాయి చిన్నమ్మాయి, నవ్వు ఆ అమ్మాయి ఇప్పుడు ఎంబీఏ చేస్తుంది ఒక ప్రామినెంట్ కాలేజ్లో. ఐ డోంట్ వాంట్ టు రివీల్ హెర్ ఐడెంటిటీ. ఈరోజు ఆ అమ్మాయికి ఒక ల్యాప్టాప్ అవసరమైతే మా మేడం గారు ఇప్పుడు ఒకళ్ళు సిఎస్ఆర్ సపోర్ట్ తీసుకున్న 10 years బ్యాక్ విక్టిమ్ ఉన్న అమ్మాయికి ఈరోజు ఆవిడకి ల్యాప్టాప్ ఇస్తున్నారు. గ్రేట్ అండి. అంటే ఈ రోజుల్లో ఎవరు చేస్తారు? నేను ఒకటి మాత్రం చెప్తా, లీడర్ని బట్టి ఆర్గనైజేషన్ ఉంటుంది. ఏ ఆర్గనైజేషన్ అయినా లీడర్ని బట్టి సిస్టమ్ నడుస్తుంది. నేనైతే రాష్ట్ర ప్రజలకు క్లియర్గా చెప్తా, గవర్నమెంట్ తరపు నుంచి కానీ ప్రజెంట్ డీజీ సివి ఆనంద్ గారి తరపు నుంచి కానీ మా చారు సిన్హా గారి తరపు ఆధ్వర్యంలో ఎవ్రీబడి ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ 100% చెప్తా. ఎందుకంటే మేడం ఈజ్ మోస్ట్ ప్యాషనేట్. ఇందులో లా అండ్ ఆర్డర్ స్టైల్ నడవదు, ప్యాషన్ ఉండాలి. లేడీస్కి చెయ్యాలి, మంచి చేయాలని ఒక ప్యాషన్ కావాలి. సింపతి సరిపోదు, ఎంపతి కావాలి. అంటే నాకు జరిగితే ఎట్లా అన్న ఒక భావన ఉండాలి, హ్యూమన్ టచ్ ఉండాలి. అన్నీ ఉంటేనే ఇక్కడ లీడర్గా పనికొస్తారు. లీడర్ని బట్టే మా స్టాఫ్ అంతా పనిచేస్తారు. అన్ని పుష్కలంగా ఉన్న పోలీస్ ఆఫీసర్ మా చారుసేన మేడం గారు. కాబట్టి ఎర్లియర్గా ఉన్న షికాగోల్ గారు కానీ స్వాతి లక్రా గారు కానీ వీళ్ళంతా పరంపరంగా వస్తున్న వాళ్ళందరూ కూడా టాప్ ఆఫీసర్స్ చేశారు. అది ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లే. అందులో ఉమెన్ సేఫ్టీలో ఆల్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే ఉమెన్ సేఫ్టీ అంటే ఓన్లీ పోలీస్ ఆఫీసర్స్ అని. నో, పోలీస్ ఆఫీసర్స్ విత్ ప్రొఫెషనల్స్. దే ఆర్ నాట్ పోలీస్ ఆఫీసర్స్, దే ఆర్ ప్రొఫెషనల్స్. మేము లా అండ్ ఆర్డర్ డీల్ చేయగలం, ప్రొఫెషనల్గా ఆ సెన్సిటివిటీ మాకు ఉండదు. ఆ సెన్సిటివిటీ అన్నది వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి వాళ్ళ సహకారం తీసుకుంటాం, ఎన్జిఓ సహకారం తీసుకుంటాం. ఎంతోమంది కలగలిస్తేనే ఉమెన్ సేఫ్టీ అండి. సురేఖ గారు, టీజర్స్కి 130 టీవీ వేదిక ద్వారా ఒక స్ట్రాంగ్ మెసేజ్. మా డీజీ మేడం చారుసిన్హా మేడం గారి ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఏ మహిళ కూడా తనకు జరిగిన అన్యాయాన్ని లోపలే దాచేసుకొని నిశ్శబ్దంగా ఆమె బాధపడకూడదు. నో గర్ల్ విల్ బి సఫర్ ఇన్ సైలెన్స్. ఆమె ఉద్దేశం ఏంటంటే జరిగిన అన్యాయాన్ని తీసుకొచ్చి షీటీమ్స్కి లేకపోతే ఉమెన్ సేఫ్టీ వింగ్లో కంప్లైంట్ చేయాలి, దానికి అనుగుణంగా ఆమె న్యాయం పొందాలి అనేది మా మేడం యొక్క ఉద్దేశం. దీని గురించే షీటీమ్స్ అహర్నిశలు ఫీల్డ్లో కష్టపడుతూ ఉన్నాయి. సో బీ కేర్ఫుల్, షీటీమ్స్ ఆర్ వాచింగ్. అనుష గారు, ఈ శ్రీ రైడ్ ఏదైతే ఉందో ఆపదలో ఉన్న మహిళకు ఈ డ్రైవర్లు ఎలా హెల్ప్ చేయగలుగుతారు? అసలు ఈ స్త్రీ రైడ్లో మనము ఉమెన్ డ్రైవర్స్కి ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తున్నామో ట్రైనింగ్ ఒక్కటే మన ఉద్దేశం కాదండి, వీ గివ్ దమ్ ఓరియంటేషన్ ఆల్సో. సో వాళ్ళు ఏదో వెహికల్ నడిపే ఒక వ్యక్తిలాగా కాకుండా ఒక రెస్పాన్సిబుల్, ఒక ప్యాసింజర్ సేఫ్టీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకోవాలని కూడా మనం ఓరియంటేషన్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకున్నాము ట్రావెల్ చేస్తున్నప్పుడు, హౌ టు మేక్ ద సిచ్యువేషన్ నార్మల్, అది కాంప్లికేట్ కాకుండా ఎలా రియాక్ట్ అవ్వాలి, ఒక సేఫ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఒక మహిళ ఆర్ ఎనీ ప్యాసింజర్ ఈస్ ఫీలింగ్ అన్సేఫ్ అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు హౌ దిస్ డ్రైవర్ షుడ్ రియాక్ట్. అనవసరమైన క్వశ్చన్స్ వేసి ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే అలా చేయకుండా తనకి ఒకవేళ ట్రస్టెడ్ పర్సన్స్కి ఎవరికైనా ఫోన్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే వీళ్ళని చేయమంటే వీళ్ళు చేయడము, లేకపోతే పోలీస్కి ఏదైనా సమాచారం ఇవ్వాలి అని ఆ ప్యాసింజర్ అనుకుంటే సమాచారం. సో ఇలా చిన్న చిన్న ఓరియంటేషన్స్ అన్నది కూడా మేము ఇస్తున్నాము. సో మెయిన్గా మా ఎంఫసిస్ ఏంటి ఇక్కడ అంటే ఒట్టి డ్రైవింగ్ ట్రైనింగ్ కాకుండా ఒక సెన్సిటివిటీ, రెస్పాన్సిబిలిటీ కూడా మేము ఎంఫసిస్ ఇస్తూ ఈ స్ట్రీ రైడర్స్ ప్రోగ్రామ్ అన్నది లాంచ్ చేశాము. ఆడవాళ్ళు ఎంత పురోగతి సాధించినా కూడా సమాజంలో ఇంకా అమ్మాయా అన్న చిన్న చూపు అయితే తొలగిపోలేదు. ఆడవాళ్ళు డ్రైవింగా, అమ్మాయి డ్రైవరా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? సో
ఇందులో మనం ఆలోచిస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ రోడ్ మీద ఒక బండి 2 వీలర్ కానివ్వండి, లెట్స్ 4 వీలర్ అని అనుకుందాము, ఎందుకంటే లోపల ఎవరున్నారో కనపడరు కాబట్టి ఆ బండి కొంచెం అటు ఇటుగా నడుపుతూ ఉంటే చుట్టూరా ఉండేవాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా ఉమెనే, లోపల ఆడావిడే నడుపుతుంది అని చెప్పి ఒక కంక్లూషన్కి వచ్చేస్తున్నారు. సో మా ఈ స్టాండ్ విత్ హర్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఫ్రీ రైడ్ కానివ్వండి, ఓకే మీ పాయింట్కి వస్తే మేము ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ లో ఒక 55 మెంబర్ ఉమెన్ రైడర్స్ ని రోల్ అవుట్ చేసాం అండ్ దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ ఆన్ రోడ్ నౌ. ఓకే, సో ఆ ఏదైతే మిత్ ఉందో ఉమెన్ డ్రైవింగ్ చెయ్యలేరు అన్న కాన్సెప్ట్ ని బ్రేక్ చేయడము అండ్ ఈ మిస్కన్సెప్షన్స్, డ్రైవింగ్ ఉమెన్ కి సాధ్యం కాదు అన్న మిస్కన్సెప్షన్స్ నుంచి జనాల్ని బయటికి తీసుకురావడానికి స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ లో మనం ప్యానెల్ డిస్కషన్స్ అలాంటి ప్రమోషనల్ వీడియోస్ చేస్తున్నాము. అది ప్రాక్టికల్ గా మనం స్త్రీ రైడ్ లో కూడా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నాం. నో, ఉమెన్ ఇస్ ఫిట్ ఫర్ డ్రైవింగ్, దే కెన్ డూ ఎనీథింగ్. ఎన్నో మల్టీ టాస్కింగ్ చేస్తున్న ఉమెన్ కి డ్రైవింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అన్న విషయాన్ని మనము ఖచ్చితంగా కాదు అని చెప్పడమే మా ఉద్దేశము. దానికి అనుకూలంగా మేము ఫస్ట్ ఫేస్ బ్యాచ్ కూడా ట్రైనింగ్ అయ్యి జాబ్స్ ఇప్పించి వాళ్ళు మంచిగా పని చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఫేజ్ ట్రైనింగ్ కూడా నడుస్తుందండి ఇప్పుడు. ఓకే, మీరు మల్టీ టాస్కింగ్ అన్నారు కాబట్టి మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఫ్యామిలీ లైఫ్ ని? ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్. యా, ఒకటి మల్టీ టాస్కింగ్ అన్నది ఒట్టి విమెన్ కే ఉన్న ఒక స్పెషల్ క్వాలిటీ అని నేను చెప్పను. ఉమెన్ కి ఉన్న తన బాధ్యతలు, అవసరాలు, పరిస్థితుల వల్ల డిఫరెంట్ రోల్స్ మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించడము, ఇంట్లో పని చేసుకోవాలి, మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ డెలివర్ చేసి వెళ్ళి మళ్ళీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ డెలివర్ చేయడం అని డిఫరెంట్ రోల్స్ ఈ విమెన్ ఆల్రెడీ ప్లే చేస్తున్నారు కాబట్టి మల్టీ టాస్కింగ్ వచ్చింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటి అంటే, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంటే అసలు ఉమెన్దే అని ఎందుకు మైండ్లోకి వస్తుంది అందరికీ? ఓకే, చాలా వరకు మార్పు వచ్చింది, బట్ ఇంకా ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీలో వర్డ్లోనే అది మొత్తం ఫ్యామిలీ దాన్ని తెలుస్తుంది. బట్ అందరికీ ఫస్ట్ మైండ్లో వచ్చేది ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంటే ఉమెన్, ఆ ఇంట్లో ఉన్న భార్యది కానీ అత్తగారిది కానీ వాళ్ళ అన్నది మైండ్లోకి వస్తుంది. ఆ బిహేవియర్ చేంజ్ అనేది కావాలి. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న ఇన్లాస్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరూ సపోర్ట్ చేస్తేనే ఆ విమెన్ కి కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు వర్క్ విషయానికి వస్తే, మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అడుగుతున్నారు కదా, కొంచెం ఉమెన్కి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. మోర్ దెన్ ఎనీథింగ్ ఒక మంచి వర్కింగ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి ఆఫీస్లో. అప్పుడే తను కెరియర్లో ముందుకు వెళ్తారు అండ్ ఆల్సో లైక్ ఫ్యామిలీని కూడా హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు నేను పర్సనల్గా ఏమనుకుంటాను అంటే, షీ కెన్ డూ ఎవ్రీథింగ్. యూజువల్లీ తను అన్నీ చేసేయగలుగుతుంది అని దాని మైండ్ సెట్ నుంచి తను మాత్రమే ఎందుకు అన్నీ చేయాలి, ఒకటి ఎవ్రీవన్ ఈస్ దేర్ అరౌండ్ హర్ టు సపోర్ట్ అన్న మైండ్ సెట్ ఒకటి చేంజ్ చేయాలి. దానివల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది, ఉమెన్ కెరియర్లోను ఫ్యామిలీలోను హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలుగుతారు. మీకు అలాంటి సపోర్ట్ ఎలా ఉంది? నాకు మా ఆఫీస్లో అయితే మాకు చాలా హెల్దీ ఎన్వైరన్మెంటే ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ ఉమెన్ సేఫ్టీ వింగ్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆ ఆఫీస్ పరంగా బాగుంటుంది. ఇంట్లో కూడా మాకు అంతే సపోర్ట్ ఉండడం వల్ల ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కుడ్ మేనేజ్ దిస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఓకే, అర్చన గారు, మీ వర్క్ లైఫ్ అలాగే పర్సనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ మ్యామ్, నేను లాయర్ని బేసిక్, బట్ ఉమెన్ సేఫ్టీ వింగ్లో ప్రోగ్రామ్ మేనేజర్ ఫర్ ఏహెచ్టీ అనమాట. ఏహెచ్టీలో చూస్తుంటాను. నాకు చాలా సపోర్టింగ్ ఫ్యామిలీ ఉంది. ఏ గ్రోన్ అప్ బాయ్ ఉన్నాడు. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఐ హ్యావ్ ఓవర్కమ్ అంటే అయిపోయింది. నౌ ఐఎమ్ టోటల్లీ ప్రొఫెషనల్ అనమాట. సో డెడికేటింగ్ మై హోల్ టైమ్ టు AHT. సో ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ హు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ మై సన్ ఈస్ ఆల్సో లీవ్స్ అబ్రాడ్. సో ఐ హ్యావ్ లిమిటెడ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్ ఫ్యామిలీ అండ్ మోర్ అంటే ఫోకస్ అనేది నాకు AHT మీదకి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే నా అది అయిపోయింది కాబట్టి ఐ కెన్ గివ్ మై 100% టు ది ఉమెన్ సేఫ్టీ వింగ్. ఓకే, విమెన్ సేఫ్టీ వింగ్ ఇంత పర్సనల్ క్వశ్చన్ ఒకటి అడగాలి. మీరు ఎప్పుడైనా ఈవ్ టీజింగ్ గురయ్యారా? సురేఖ గారు. చదువుకునేటప్పుడు అండి. కామన్ గా జరుగుతూనే అది అందరి లైఫ్ లో కామన్ గా జరిగేది. ఈ టీజింగ్ అని కాదు, నేను బస్లో వెళ్తున్నప్పుడు ఈవెన్ సీట్ లేదని చెప్పి నేను కండక్టర్ సీట్ పక్కన కూర్చున్నాను. ఈ టచ్డ్ మీ ఇన్ బ్యాడ్ వే. సో నేను అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అట్లా చదువుతున్నాను. ఇమ్మీడియట్గా నేను రెస్పాండ్ అయినాను. ఆ పక్కనున్న పీపుల్ కూడా నాకు చాలా సపోర్ట్గా వచ్చి డైరెక్ట్ బస్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు.
ఓ గ్రేట్. కొంచెం బాగా సపోర్ట్ చేశారు అది. సో భయం వేయలేదు అప్పుడు? ఆఫ్ కోర్స్ చాలా భయం అయింది. అందుకే అసలు మీరు ఎందుకు ఇట్లా ముడుతున్నారు అనగానే నా పక్కకున్న లేడీ నాకు సపోర్ట్గా వచ్చింది. తన ద్వారా బస్లో మ్యాటర్ అంతా తెలిసిపోయి అందరూ సపోర్ట్గా నిలిచి ఈవెన్ అతన్ని కొట్టడానికి వెళ్ళారు. అండ్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి బస్ తీసుకెళ్ళి మనం ఎంతసేపటికి ఫోకస్ ఉమెన్ సేఫ్గా ఉండాలి, చైల్డ్ సేఫ్గా ఉండాలి అన్న దాంట్లో చెప్తున్నాము. బట్ కమింగ్ టు పోక్సో మేము అవేర్నెస్ చేసినప్పుడు ఈ మధ్యకాలంలో ఈవెన్ మైనర్లు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అబ్బాయిల మీద కూడా మనం ఎక్కువ ఫోకస్ చేసి అబ్బాయిలకు పోక్సో యాక్ట్ కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి, ఫ్యూచర్లో దానివల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఈవెన్ జాబ్స్లో కానీ ఫారెన్కి వెళ్దామంటే కానీ దానివల్ల ఎట్లాంటి ఇష్యూస్ వస్తాయన్నది అబ్బాయిలకు కూడా ఎక్కువ అవేర్ చేయాలి అన్నది నా ఉద్దేశం. సుధారాణి గారు, మీరేంటి పర్సనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? వ్యక్తిగతంగా నా జీవితంలో కమింగ్ టు మై ప్రొఫెషనల్ లైఫ్, నా యొక్క ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ కౌన్సిలింగ్. సో నా కెరీర్ స్టార్ట్ అవ్వడమే కౌన్సిలర్తో స్టార్ట్ అయింది. సో వాళ్ళు వచ్చే ఫిర్యాదు పక్కన పెడితే దే ఆర్ ఓపెనింగ్ అప్ దేర్ లైఫ్స్ అంట. అక్కడ ఒక జీవితం వస్తుంది, ఒక ఉమెన్ వస్తున్నారంటే తన లైఫ్ వస్తుంది అక్కడికి. సో సార్ చెప్పినట్లుగా ఐ విల్ నాట్ డీల్ లైక్ సింపతి అంట, ఒక ఎంపతి. అంటే ఇది నాకే జరిగితే నేను ఏ విధంగా దీన్ని నేను సాల్వ్ చేసుకోగలుగుతాను, నేను ఏ విధంగా మానసికంగా నేను స్థిరంగా ఉండగలుగుతాను, దీంట్లో నాకు ఎలాంటి వేస్ ఉన్నాయి, నేను ఏ విధంగా ఉండగలుగుతాను అనే దాన్ని ఆలోచించుకుంటూ నా సర్వైవర్తో నేను మాట్లాడుతున్నప్పుడు నా జీవితాన్ని అక్కడ పెట్టుకుంటాను. సో అలాగే నా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి లైఫ్లో. సో ఆ ఛాలెంజెస్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి సపోర్ట్ తీసుకుంటూ నాకున్నటువంటి ఎయిమ్స్, నాకున్నటువంటి ఆలోచనలు ఏంటి అంటే ఒక సమాజంలో ఉమెన్కి ఎదురవుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చుట్టూ కల్పించుకున్నవే. లైక్ సో జెండర్ ఈక్వాలిటీ అనేది, జెండర్ బయాస్ అనేది, లేకపోతే జెండర్ ఎంపవర్మెంట్ అన్నది సో అది అనాగరికంగా పాతుకుపోయింది. లైక్ ప్యాట్రియార్కల్ నేచర్ అవ్వచ్చు, లేకపోతే డామినెన్స్ అవ్వచ్చు, అథారిటీ బై ద మెయిల్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులు అవ్వచ్చు. సో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి ఛాలెంజింగ్గా చేసుకుంటూ లైఫ్లో ఇంతవరకు వచ్చి అనేక మంది ఉమెన్కి వాయిస్ ఇస్తున్నామంటే దే ఆర్ కమింగ్. వాళ్ళు వాయిస్ తీసుకొని వాళ్ళు రావడం, రేజ్ అంటే చాలా చిన్న విషయం కాదు అది. ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం అంటే ఒక హస్బెండ్ అంటారు, ఎందుకు మీరు అంతవరకు వెళ్ళాలి, మేము ఉన్నాం కదా, మేము మాట్లాడతాం కదా, ఇక్కడ సార్ట్అవుట్ చేసుకోవచ్చు కదా అంటారు. సో ఒక థర్డ్ పర్సన్ దగ్గరకు వచ్చి చెప్పడం ఏంటి అనే క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆలోచనలు కరెక్టే, కానీ ఒక పబ్లిక్లోకి వెళ్ళి ఒక పెద్ద మధ్యలో కూర్చొని మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకునే విషయాన్ని, వాళ్ళ యొక్క విషయాన్ని మనం కాన్ఫిడెన్షియల్గా పెట్టి ఒక రూమ్లో కూర్చొని న్యూట్రల్ పర్సన్ ఉండి ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ తోటి ఉండి మనకున్నటువంటి ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి మనం చదువుకున్న చదువులో. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని ఒక యాక్సెప్టెన్స్ ఆఫ్ బిహేవియర్ కానీ, లేకపోతే నాన్ జడ్జిమెంటల్ యాటిట్యూడ్తో కానీ వాళ్ళంతా వాళ్ళ సెల్ఫ్ డెసిజన్ మేకింగ్ ఏ విధంగా చేసుకోగలుగుతారు అనే ఒక ఇండిపెండెంట్ డెసిజన్ మేకింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు సేమ్ అదే నా జీవితంలో కూడా నేను అప్లై చేసుకుంటాను అండ్ నా తోటి వారు కూడా అప్లై చేయిస్తాను. టెక్నాలజీ పెరిగింది, కేసెస్ కూడా పెరుగుతున్నాయి. దేవలక్ష్మి గారు, అంటే ఒక టైంతో సంబంధం లేకుండా మీరు రౌండ్ ద క్లాక్ వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవుతారా? స్ట్రెస్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ మాకు ఉంటుంది కాబట్టి మంచిగా ప్రాపర్గా డీల్ చేసుకుంటున్నాము. అసలు కేసెస్ టైమింగ్స్ అయితే అసలు ఏ టైంకి వస్తాయో ప్రాపర్గా తెలియదు. ఈవెన్ నైట్ టైమ్స్ వస్తాయి, సండేస్, హాలిడేస్, ఫెస్టివల్స్, ప్రతి ఒక్క రోజు కేసెస్ ఉంటూనే ఉంటాయి. ఫ్యామిలీ సపోర్ట్ అయితే అసలు డెఫినెట్గా 100% ఉండాలి. అండ్ కమింగ్ టు మై పర్సనల్, మా హస్బెండ్ అయితే నాకంటే ఎక్కువ వర్క్స్ చేస్తున్నారు. కుకింగ్ అయితే చేసి తనకు నాకంటే బెటర్గా అలవాటు అయిపోయింది. సో చాలా సపోర్ట్ చేస్తారండి. అట్లా చేయబట్టే మేము భరోసాలో ప్రాంప్ట్గా 100% పర్ఫెక్ట్గా వర్క్ చేయగలుగుతున్నాం. ఇది కరెక్ట్ అండి. భరోసాలో పనిచేసే ఎంప్లాయీస్కి ఎస్పెషల్లీ మా పోలీసు వారు అంటే రౌండ్ ది క్లాక్ ఉంటుంది, నడుస్తుంది. కానీ ఎస్పెషల్లీ ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారు, ఆడ్ అవర్స్లో కూడా రావాల్సి వస్తుంది. నైట్ టైం ఎప్పుడో కేసు వస్తుంది, వాళ్ళు కంపల్సరీ రావాలి. ఎందుకంటే మెడికల్ ఎవిడెన్స్ పోతుందిగా, అందువల్ల కంపల్సరీ మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి. అంటే లేట్ అవర్స్ రావాలి, అంటే ఒక నైట్ పోయినట్టే. నైట్ ఒక్క అమ్మాయి రాలేదు, ఎవరు హస్బెండ్ డ్రాప్ చేయాలి. ఇప్పుడు ఎంత సహకారం ఇంటి నుంచి లేకపోతే ఒక అమ్మాయి ఒక భరోసాలో పనిచేయగలదు. వెరీ టఫ్ జాబ్. ఈవెన్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో డే టైం వస్తాయి, లేట్ అవర్స్ కేసులే ఉండవు. భరోసాలో పనిచేసే అమ్మాయిలకి మాత్రం వీళ్ళకంట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మెచ్చుకోవాలి. అంత కోఆపరేటివ్గా ఉండబట్టే వ్యవస్థ నడుస్తుంది. ఇప్పుడు 35 సెంటర్స్లో 252 మంది ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు. అదర్ దాన్ పోలీస్ అంటే వీళ్ళు చేసే సర్వీస్ని బట్టే ఈ రోజున భరోసా నేషనల్ వైడ్ నేమ్ వచ్చిందండి. ప్రతి స్టేట్ వచ్చి ఇప్పుడు
మన తెలంగాణలో భరోసా మోడల్ని అడాప్ట్ చేసుకోవడానికి వస్తున్నారు. అంత సక్సెస్ అయింది. నేషనల్ వైజ్ సింపోజియమ్స్లో కానీ, జ్యుడిషియల్ కాన్ఫరెన్స్లో కానీ, ప్రతి చోట తెలంగాణ స్టేట్లు ఏదైనా మాట్లాడాలంటే భరోసా గురించి మాట్లాడతారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ ఎఫర్ట్, అవర్ ఎర్లియర్ ఆఫీసర్స్ ఎఫర్ట్. బట్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా విక్టిమైజ్ కాకూడదు సొసైటీలో. అది ఎవరికి కావాలని ఎవరు కోరుకోరు. ఒకసారి విక్టిమైజ్ అయినా యు ఆర్ నాట్ ఎలోన్, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఈజ్ విత్ యూ అన్నది మాత్రం మా ఉమెన్ సేఫ్టీ వింగ్ తరపున ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నా. ఇది ఇండిపెండెన్స్ డే సందర్భంగా విమెన్ సేఫ్టీ వింగ్ తో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ వనిత టీవీ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్.